చాలా ఎంత చేస్తారు ఆయన ఫోన్ చేసేవాళ్ళు. ఇచ్చేస్తాయి ఇంకా బిల్లం చదవాలి. ఈ వర్క్ వేసేద్దాం డాష్ బోర్డర్ చుట్టూ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ప్రియా వాళ్ళని? వీళ్ళు క్యాష్ ఎప్పుడే తెస్తారో రేపు తెస్తారు. పెట్టేద్దాం సార్. ప్రైవేట్స్ కూడా రాసేస్తున్నాం, ఫోటో తీసి పెట్టేద్దాం ఒకసారి. ఎలాగో అది టాలీ చేసుకోవాలి క్యాష్, ఎలాగో షార్ట్ అది ఉంటుంది నార్మల్గా పెట్టేస్తే అయిపోతుంది కదా అని. వెంటనే మీరు గ్యాప్ లైన్ చేస్తున్నారు. Hi, hello, welcome to Attitude of Gratitude. So, అందరూ వచ్చారా? ఇంకా మన వాళ్ళు కొంతమంది రావాలి. We will wait అండి.
ఓకే అండి. సో ఈ రోజు మన లైవ్ లో మనం కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాము. అందులో మెయిన్ టాపిక్స్ వచ్చేసి ఈ రోజు 30th ప్లస్ మీకు అమావాస్య ఎనర్జీ ఉంటుంది. అలాగే 31st న్యూ ఇయర్ అంటే మనకి న్యూ మూన్ ఉంటుంది కదా, దాని ఎనర్జీ ఉంటుంది. ఫస్ట్ కి న్యూ ఇయర్ మనం ఎలాగో సెలబ్రేట్ చేసుకుంటాము, ఎనర్జీ అని కాదు కానీ బట్ లూనార్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ ని అట్లా మనం జరుపుకుంటాం కాబట్టి దాని ఎనర్జీ కూడా మనకు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం 38th ఆల్రెడీ కార్డ్ కటింగ్స్ ఎలా చెయ్యాలి అనేది నేను చాలా క్లాసెస్ లో, అమావాస్య క్లాసెస్ లో యూట్యూబ్ లోనే లైవ్ ప్రోగ్రామింగ్స్ చేశాను. ఒకసారి చూడండి. అందరూ ఈ రోజు నైట్ కి కార్డ్ కటింగ్స్ చేసుకోండి. మీకు ఉండేటటువంటి ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో, అది మనీ పరంగా కానివ్వండి, కెరియర్, రిలేషన్, ఏదైనా కానివ్వండి, జస్ట్ మీరు ఆ కార్డ్స్ అన్నిటిని కట్ చేయండి. నెగిటివ్ థాట్స్ ఏమున్నా కూడా వాటన్నిటిని కూడా కట్ చేసేసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు కట్ చేసుకోవాలి, ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ బ్రెయిన్ కి కొంతే స్టోరేజ్ ఉంటుంది. ఏదైనా సరే నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆలోచించడానికి స్టోరేజ్ ఉంటుంది అనమాట. అట్లా స్టోరేజ్ ఉన్నప్పుడు మీరు ఏం తీసుకుంటారు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ఈ బ్లాకేజెస్ లో కనుక మెయిన్ ఈ అన్ని నెగిటివ్ థాట్స్ ఇట్లా బ్లాక్స్ ఉండిపోయినాయి అనుకోండి, మీకు అప్పుడు ఏమవుతుందంటే కొత్తవి ఏమీ రావన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, మీరు కొత్తగా ఏదైనా ఒక మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఫిల్ అవ్వాలని అంటే ఆల్రెడీ మీకు మొత్తం బ్రెయిన్స్ లో ఒకటి మనీ కోసం, కెరియర్ కోసం, డబ్బుల కోసం, వాటి కోసం, వీటి కోసం, అన్నిటి కోసం ఫిల్ అయిపోయి ఉంటే మీ కోరిక ఒకవేళ చాలా పెద్దది, తొందరగా నెరవేరాలి, ఏదైనా జరగాలి, ఇట్లా ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు దీనికి ప్లేస్ సరిపోదు అసలు. ఎందుకంటే మీరు వేరే వాళ్ళ మీద కోపంతో అయి ఉండొచ్చు, బాధతో అయి ఉండొచ్చు, కెరియర్ ఏంటి ఎప్పుడు చూసినా ఇలాగే ఉండిపోతుంది అనుకోవచ్చు, లైఫ్ ఏంటి ఎప్పుడు చూసినా చేంజ్ కావట్లేదని అనుకోవచ్చు. సమ్ టైమ్స్ వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువ వింటున్నప్పుడు కూడా మనీకి సంబంధించి వాటికి ప్రాబ్లమ్స్ అలాగే వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఇప్పుడు ఏం చేయాలనంటే వీటి స్పేస్ ని క్లియర్ చేయాలన్నమాట. మీరు ఎప్పుడైతే వీటి స్పేస్ ని క్లియర్ చేస్తారో ఆటోమేటిక్ గానే మీకు ఖాళీ వస్తుంది. అప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి చెరిగిపోతూ వస్తాయి. చెరిగిపోవడానికి ముందు సిసి ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ కార్డ్ కటింగ్ అండి. సో కార్డ్ కటింగ్ మీరు కంపల్సరీ చేయాల్సిందే. అది గనక మీరు చెయ్యలేదంటే మీకు అసలు ఏది ముందుకు వెళ్ళదు. అందుకోసం దానికి కరెక్ట్ టైం ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ అమావాస్య అండి. సో ఇట్లా బ్లాకేజెస్ అన్నిటిని క్లియర్ చేసుకోండి. ఫిరిబి మీ బ్రెయిన్ లో నెగిటివ్ థాట్స్ అనేవి చాలానే ఉంటాయి అన్నమాట. సో అలా నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు వాటిని మీరు పాజిటివ్ గా మార్చుకోవాలి. సో పాజిటివ్ గా మార్చుకోవాలంటే పాజిటివ్ అఫర్మేషన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఎట్ ద సేమ్ టైం మనకి పాజిటివ్ ఎవ్రీథింగ్, థాట్, ఎనర్జీ, ఎవ్రీథింగ్ కావాలండి. ఏది తక్కువైనా కూడా కష్టమే. సో అందుకోసమని మీరు అది దృష్టిలో పెట్టుకొని ఎనర్జీని ఎలా ఇవ్వాలి, పాజిటివ్నెస్ ఎలా పెంచుకోవాలి అనేది మీకు ఆల్రెడీ నేను చాలా క్లాసెస్ లో చాలా మందికి చాలా సార్లు చెప్పా. ఫిరిబి మళ్ళీ నేను ఒకసారి చెప్తానండి. మీ లైఫ్ లో మీరు అనుకున్నవి జరగకపోవటం ప్లస్ మీరు అసలు అనుకోలేనివి, థింక్ చేయలేవి రెండు రావడం అనేది యాదృచ్ఛికంగా అయితే మాత్రం జరగదు. ఇది 100% రియాలిటీ. మీరు ఎక్కడైనా వేరే వాళ్ళ చోట వినడము, మీరు బ్రెయిన్ లో వేసుకోవడము, వేరే వాళ్ళకి సంబంధించి నెగిటివ్ గా మాట్లాడుకోవడము, అంటే మన బ్రెయిన్ ప్యాటర్న్ ని న్యూరోప్లాస్టిసిటీ ప్రకారం మనం ఎలా చేస్తామంటే అండి, కొన్ని మనకి బిలీవ్స్ ఉంటాయి, అదే నమ్మగలుగుతాం మనం. డబ్బులు అంటే కష్టపడితేనే డబ్బులు వస్తాయి. మనకి ఇంట్లో ఎవరైనా నచ్చలేదంటే వాళ్ళకి ఎప్పటికీ మనం నచ్చము. వాళ్ళు ఏదన్నా అంటున్నారంటే వాళ్ళు ఎప్పుడు మనల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఈ ఫిక్స్డ్ ప్యాటర్న్స్ తో మీరు ఎప్పుడైతే ఉండిపోతారో అప్పుడు ఏది మార్చడం సాధ్యం కాదండి. ఇలా అమావాస్య వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా ఎనర్జీస్ మన చుట్టూ ఉంటాయి. స్పిరిట్ ఎనర్జీస్ కానివ్వండి, మనకి సంబంధించిన పాజిటివ్ ఎనర్జీస్ కానివ్వండి, ఏమైనా సరే మనతోనే ఉంటాయి అన్నమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే కార్డ్ కటింగ్స్ ని
చెయ్యాలి. కార్డ్ కటింగ్స్ ఎలా చెయ్యాలి అనేది ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్‌లో చెప్పాను కదా ఇందాక. చాలానే ఉన్నాయి. మీరు ప్రీవియస్ అమావాస్య తీసుకున్నా కూడా మీ దగ్గర కార్డ్ కటింగ్స్ ఉంటాయి. సరే ఆల్రెడీ అమావాస్య ఎనర్జీ 2 డేస్‌తో కంప్లీట్ అయిపోతుంది. బట్ వాట్ అబౌట్ టుమారో? టుమారో ఈజ్ మేనిఫెస్టేషన్ డే. ఎప్పుడు కూడా చంద్రుడు అమావాస్య నుంచి న్యూ మూన్‌కొస్తాడో, నో మూన్ నుంచి న్యూ మూన్‌కొస్తాడో, అప్పుడు గనక మీకు లైఫ్‌లో ఏది కావాలి అనేది మేనిఫెస్టేషన్ చేయాలి. సో, మీ అందరికి అసలు ఏది కావాలని మీరు అనుకుంటున్నారు? ఇన్ జనరల్‌గా. సో, మీ లైఫ్‌లో ఏంటి? మీరు అవి టైప్ చేసి పంపించండి. దానికోసం కొన్నిటికైనా నేను అఫర్మేషన్ ఎలా చేయాలి అనేది చెప్తాను. ఓకే. నాకెవరైతే కనిపిస్తున్నారో వాళ్ళైతే పెట్టండమ్మా. ఎందుకనంటే నాకు వాళ్ళ ఫీలింగ్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సహా నాకు తెలుస్తాయి కాబట్టి దెన్ ఐ కెన్. ఓకే. లక్ష్మి గారు, కుసుమ గారు, రజనీ గారు, మాధవి టీ గారు ఆల్రెడీ మా క్లాసెస్‌లో ఉన్నారు. ఐ నో. సో, నాకేంటంటే నేను మాట్లాడుతుంటే ఎందుకంటే నేను వినపడుతున్నాను గాబట్టి మీ అందరికి నేను ఓకే. ఉన్నాను ఒక ప్రెజెన్స్ ఉంటుంది. నాకు మీరు కనపడరు గాబట్టి ఓకే. నాకు మీతో ఏం మాట్లాడుతున్నానంటే నేను బ్లాంక్‌గా ఒక గోడకి చెప్తున్నట్టు ఉంటుందన్నమాట నాకు అందుకోసమని. ఓకే. హ్మ్. ఎవరెవరు రాసారో చూద్దాం. సో, మీకెలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి? క ఓకే. కుసుమ గారిది తీసుకుందాం ఫస్ట్. ఫస్ట్ ఆమె ఉన్నారు నాకు స్టార్టింగ్ నుంచి. మనీ మేడం. యెస్. కరెక్ట్ అండి. ఎవ్రీబడీ నీడ్స్ మనీ. సో, యాక్చువల్‌గా దిస్ టైమ్ నేను కూడా లైక్ 41 డేస్ అండ్ 21 డేస్ క్లాస్ జాయిన్ చేసినప్పుడు కూడా మంత్‌లో 2 కన్నా ఎక్కువ చేయలేనండి నేను గ్రూప్ క్లాసెస్‌ని. నాకు టైం సరిపోక. సో, మనీ ఈస్ ద మెయిన్ అండి. ఓకే. మనీని ఖచ్చితంగా మనం ఎలా రెస్పెక్ట్ చేయాలి? ఎలా హీల్ చేయాలి? ఎలా మన అబండెంట్‌గా ఉండాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను క్లాసెస్‌లో వేరే చెప్తాను. కానీ మీకు ఇప్పుడు ఈ లైవ్ వరకు మీకు ఉపయోగపడే కొన్ని మనీ థింగ్స్‌నైతే కాసేపట్లో మీరు అడిగారు కాబట్టి నేను మనీకి సంబంధించి అంటే ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు. ఈ 2 ప్యాటర్న్స్ చెప్తానండి. సో, మీరు దాన్ని నోట్ చేసుకోండి ఎవ్రీబడీ. ఓకే. నెక్స్ట్. హ్మ్. పద్మ. గుడ్ ఈవెనింగ్ అమ్మా. గుడ్ ఈవెనింగ్ రా. నెక్స్ట్. లక్ష్మి గారు. హాయ్ అండి. హాయ్. 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 గుడ్ ఈవెనింగ్. సేమ్ మనీ మేడం. ఓకే. రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, రిలేషన్‌షిప్‌లో తప్పు మీ సైడ్ నుంచి ఉంటుందా? వాళ్ళ సైడ్ నుంచి ఉంటుందా? ఫస్ట్ అయితే కంపల్సరీ షాడో వర్క్ చేయాలమ్మా. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఏ కనపడని మనీ ఎనర్జీ కాదిది. కనిపించే మనుషుల యొక్క ప్రవర్తన ఎనర్జీ ఇది. సో, ఆబ్వియస్‌లీ మీకు ఏ మాత్రం మాట తీరు మారినా, చూసే చూపు మారినా, పద్ధతి మారినా, మీ బ్రెయిన్‌కి తెలిసిపోద్ది గదా! మనీ ఎనర్జీ అంటే అలా తెలీదు మీకు. అరే! మనం మనీ వెంట పడుతున్నాం, మనీ ఎందుకు రావట్లేదు అని జెప్పి ఎప్పుడు బతిమలాడే ప్రాసెస్‌లోనే ఉంటాం. కానీ రిలేషన్‌షిప్‌లో అలా ఉండదు. అలా ఉన్నది అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ రిలేషన్‌షిప్ కోసం ఎక్కడో రాంగ్‌గా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. రాంగ్‌గా థింక్ చేస్తున్నారు. రాంగ్‌గా ఎనర్జీ ఇస్తున్నారు. రాంగ్‌గా ప్యాటర్న్స్ ఉంది. మగవాళ్ళంటే ఇలాగే ఉంటారు. ఆడవాళ్ళంటే ఇలాగే ఉంటారు. అత్తగారంటే ఇలాగే ఉంటారు. లేకపోతే సంపాదించే వాళ్ళు ఇలా ఉంటారు. సంపాదించకుండా కూర్చొని తినేవాళ్ళు ఇలా ఉంటారు అని కొన్ని ప్యాటర్న్స్ ఇలాంటి లాట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయండి మన దాంట్లో. ఓకే. ఆ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్యాటర్న్స్‌కి సంబంధించి ప్రతీదీ కూడా డిఫరెంట్‌గా మారిపోతూ ఉంటుంది. సో, అందుకోసం అని చెప్పి మీరు ఫస్టు షాడో వర్క్ చేయండి. షాడో వర్క్ అంటే ఏంటంటే అసలు పూర్తిగా తప్పు ఎదుటి పర్సన్‌దేనా? ఓకే. ఓకే. ఎదుటి పర్సన్‌ది ఎంతవరకు 100%లో 80యా? 20యా? 30యా? 40యా? 50యా? రాసుకోవాలండి. అలాగే గుర్తుపెట్టుకోండి. ఇలా సౌండ్ చేయాలంటే 2 చేతులు కంపల్సరీ కావాలి. మనది కూడా ఖచ్చితంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, "ఏవండీ నేనొక మాట అననండి, నేనొక తిట్టు తిట్టనండి, నేనసలు ఏమి పట్టించుకోనండి. అయినా సరే నాకెందుకిలా అవుతుంది?" అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇలా ఎందుకవుతుందంటే, మీరు ఆళ్ళని మాట అనట్లేదు, ఏమి తిట్టట్లేదు, ఏమి చెయ్యట్లేదు. కానీ మీరేం చేస్తున్నారనంటే, టోటల్‌గా వాళ్ళ గురించి నెగెటివ్‌గా మీ బ్రెయిన్‌లో ఆలోచిస్తున్నారు.
అందుకోసమని వాళ్ళ ఎనర్జీ మీకు ఆటోమేటిక్ గా నెగిటివ్ గా యాంప్లిఫై అయ్యి మీ లైఫ్ లోకి వస్తుంది అనమాట. ఫిక్స్ అయిపోయారు మీరు వాళ్ళ గురించి, ఇలా ఉంటేనే కరెక్ట్, ఇలా ఉండకపోతే ఇది, ఇలా ఉంటే బాగుంటుంది, ఎవ్రీథింగ్ అండి. సో మీరు అలా ఫిక్స్ అయినప్పుడు షాడో వర్క్ చేసి మీ తప్పు వాళ్ళ తప్పు 2 కాలమ్స్ లో రాసుకోండి. నేను ఎక్కువ లీనియన్స్ ఇవ్వబట్టి చాలా వరకు రిలేషన్షిప్ ఒకళ్ళ డామినేట్ ఎందుకుంటారంటే, మనం సర్దుకాయించడానికి మీరు లీనియన్స్ ఇచ్చేసారు ఆల్రెడీ. స్టార్టింగ్ లో జరిగినప్పుడే ఏదైనా సరే రిలేషన్షిప్ కూర్చుని మాట్లాడుకుంటే దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ అండి. అలా కాకుండా చాలా రోజులు ఇంట్లో మనల్ని కన్విన్స్ చేయటము, లేకపోతే ఇంకేదన్నా వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి, ఆ కన్విన్సింగ్ లోనే మనం చాలా వరకు వాళ్ళు చెప్పింది మనం వింటూ ఉంటాం కదా, ఆ ప్యాటర్న్ మనకు అలవాటైపోద్దండి. కానీ ఇయర్స్ గడిచే కొలది మనం యాక్సెప్ట్ చెయ్యం. ఆటోమేటిక్ గా మనకు ఒక క్యారెక్టర్ ఉంటుంది. నెమ్మదిగా ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే తర్వాత అయినా సరే బయటకొస్తూ ఉంటుందన్నమాట. సో అలా బయటకొచ్చినప్పుడు ఇప్పుడు మార్చండి మీరింకా. అయిపోయింది భరించే టైము, బేర్ చేసే టైము, ఇక నా వల్ల కాదు అనుకునే టైము. ఇప్పుడు మీకేం లేదు. మీకు ఒకవేళ రిలేషన్‌షిప్ కరెక్ట్‌గా లేదు అనంటే, అక్కడ ఒక చోటే కాదమ్మా మీ ఎనర్జీ లేనిది. మీది హెల్త్, రిలేషను, కెరియర్, మనీ ఆల్ ఎమోషన్స్‌లో మీకు కరెక్ట్‌గా లేదు అని అర్థం. సరే ఇప్పుడు మీ వారు ఖర్చు పెట్టినట్టు మీరు ఖర్చు పెట్టగలుగుతారా? లేకపోతే మీ వారు సంపాదించినట్టుగా మీరు ఆ ఎనర్జీని షిఫ్ట్ చేయగలుగుతారా? లేకపోతే మీ వారు ఒకవేళ సంపాదిస్తే ఆయన ఎలా స్పెండ్ చేస్తారో అలా మీరు చేస్తారా? దాని మీద మీకు ఎంత వరకు హక్కుంటుంది? ఫైనాన్షియల్‌గా ఎందుకు స్ట్రాంగ్ అవ్వలేం? ఎందుకనంటే నేను ఆల్‌వేస్ ఐ సజెస్ట్ ఫీమేల్స్ కూడా ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలండి. మీకు ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉంటున్నప్పుడు మీకొక వర్క్ ఉన్నదని అర్థం. మీరు వర్క్ ఎప్పుడైతే ఉంటుందో ఇలాంటి ఎక్స్‌ట్రా అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయంటే చుట్టాలు ఎలా అన్నారు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చెందారు అనేవి ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి మీకు విముక్తి దొరుకుతుంది ఫస్ట్. ఎందుకంటే మీ పని మీకు ఇంపార్టెంట్. దాంట్లో మీరెప్పుడైతే కాన్సంట్రేషన్ చేస్తారో, ఆటోమేటిక్‌గా ఇవి వినడానికి, వీటి గురించి ఆలోచించటానికి టైం తగ్గిపోతుందనమాట. ఆ తగ్గిపోయిన టైంని నేను ఇంకా మనీ ఎనర్జీని ఎలా పెంచుకోవాలి? హెల్తీగా ఎలా ఉండాలి? నా రిలేషన్‌షిప్‌ని ఎలా బౌండ్ చేసుకోవాలి? వాళ్ళెవరైనా చెప్తే నేను వినకుండా ఎలా ఉండాలి? లేదా నేను నా బ్రెయిన్‌లో ఎక్కువ సార్లు దాని గురించి నెగెటివ్‌గా థింక్ చేస్తున్నాను అనంటే దాన్ని ఎలా క్లియర్ చేయాలి? అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, దీనికోసం మీరు అఫర్మేషన్స్‌ని కంపల్సరీ రాయాలి. ఎలా రాయాలంటే, నేను ఆర్ సమ్‌వన్ పర్సన్ ఎవరితో అయితే రిలేషన్‌షిప్ ఉందో, అది హస్బెండ్ అవ్వండి, సిస్టర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, డాటర్ కానివ్వండి, ఎవరైనా సరే. ఆ పర్సన్ పేరు రాసి, తో చాలా సంతోషంగా, అండర్‌స్టాండింగ్‌తో ఉన్నందుకు థాంక్ యూ సో మచ్ అని రిలేషన్‌లో రాయాలండి. ఎందుకనంటే, దీనికన్నా ముందు మీరింకొక పని చేయాలి. అదే యూనివర్స్‌కి ఒక లెటర్ రాయాలి. ఎలా రాయాలో తెలుసా అండి? ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ప్రాబ్లమొస్తే తప్పు ఒకళ్ళ సైడే ఉండదని చెప్పాను కదా! మన సైడ్ కూడా ఉంది. సో, అప్పుడు ఎలా రాయాలంటే, ఓహ్ మై డియర్ యూనివర్స్, నాకు తెలిసో, తెలియకో రిలేషన్‌షిప్ విషయంలో నా థింకింగ్, నా ప్యాటర్న్, నా ఎనర్జీని, నా ఫ్రీక్వెన్సీని టోటల్‌గా నేనే డిస్టర్బ్ చేసుకున్నాను. అలా డిస్టర్బ్ చేసుకున్నప్పుడు నేను ఆలోచించినట్టుగా అటు సైడ్ పర్సన్ ఆలోచించట్లేదు. నేను బాధపడినట్టుగా అటు సైడ్ పర్సన్ బాధపడటం లేదు. నేను ఫీల్ అయినట్టుగా అటు సైడ్ పర్సన్ ఫీల్ కావట్లేదు. అంటే దీస్ ఆల్ ఆర్ మై పర్సనల్ ఎమోషనల్ ఫీలింగ్స్. సో, నేను రికగ్నైజ్ చేశాను. ఇక నుండి దీనికి సంబంధించి ప్రతి దాన్ని నేను చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి మీరు టోటల్‌గా మీ లెటర్‌ని మీ సైడ్ నుంచి, అలాగే వాళ్ళ సైడ్ నుంచి, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా హర్ట్ చేస్తే, బికాజ్ నేను ఇలాంటి ప్యాటర్న్‌ని నేను ఆలోచించాను కాబట్టి వాళ్ళు నన్ను హర్ట్ చేస్తున్నారు. అది నేను పాజిటివ్‌గా థింక్ చేస్తే అర్థం చేసుకుంటారు అన్న విషయం నాకు అర్థమైంది కాబట్టి, నేను ఇక నుంచి ఇలా మారాలి అనుకుంటున్నానని క్లియర్‌గా యూనివర్స్‌కి లెటర్ రాయండి. అలా యూనివర్స్‌కి మీరు లెటర్ రాసినప్పుడు, మీ లెటర్ ఏం చేయాలి? ఇది ఎప్పుడు చేయాలి? దిస్ ఈస్ ఫర్ రిలేషన్‌షిప్ అండి. ఓకే. ఇట్లా చెప్పిన తర్వాత రేపు న్యూ మూన్ ఏదైతే జరుగుతుందో, న్యూ మూన్‌లో వైట్ కలర్ క్యాండిల్‌ని వెలిగించండి. వైట్ కలర్ క్యాండిల్ మీద మీ ఒరిజినల్ నేము, మీరు ఎవరితో అయితే రిలేషన్‌షిప్, హస్బెండ్ అయితే హస్బెండ్ పేరు, మీ పేరు.
చక్కగా ఒక రాయి లేని పెన్ను, ఒక షార్ప్ థింగ్ తోను రాసేసేయండి. రాసేసి ఆ క్యాండిల్ లైట్ మీ ఫ్రంట్‌లో ఉన్నప్పుడు ఇక్కడ మీరు లెటర్ రాయటం మొదలుపెట్టండి. ఓకే. ఆ లెటర్ రాయటం మొదలుపెట్టి, లెటర్‌ని మీ వైపుకి ఫోల్డ్ చేసుకోండి. లేదా మీ వైపుకి రౌండ్ రౌండ్‌గా చుట్టుకోండి. ఓకే. చుట్టిన తర్వాత మీ 2 హ్యాండ్స్ మధ్యలో ఆ లెటర్‌ని పెట్టి కాసేపు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేసేటప్పుడు మీరు టోటల్‌గా విజువలైజేషను ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో అస్సలివ్వకూడదు. ఏం కావాలనుకుంటున్నారో, ఎలా కావాలనుకుంటున్నారో, ఎలా ఉంటే మీకు ఇష్టం అనిపిస్తుందో వాటిని మాత్రమే విజువలైజేషన్‌లో మనం ఫీల్ అయ్యి, మై డియర్ యూనివర్స్ ఇందులో ఉన్నటువంటి నా నెగెటివ్ ప్యాటర్న్స్, నెగెటివ్ థాట్స్ అన్నిటిని కూడా నేను ఈ రోజుతో వానిష్ చేసేస్తున్నాను అని చెప్పి ఆ లెటర్‌ని కాల్చేసి యూనివర్స్‌కి ఇచ్చేసేయండి. మళ్ళీ మీరు ఒక బుక్ తీసుకొని మీ రిలేషన్ ఎలా ఉండాలి? చిన్న పారాగ్రాఫ్ అండి. ఎక్కువ కూడా వద్దు. చిన్నది. థాంక్ యూ సో మచ్ యూనివర్స్. నేను నా భర్త మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో చాలా సంతోషంగా, హ్యాపీగా ఉన్నందుకు. థాంక్ యూ మై డియర్ యూనివర్స్. దిస్ ఈస్ ఫర్ ఎ పిల్లో టెక్నిక్ అన్నమాట. ఆల్రెడీ లెటర్ రాసారు రేపు. యూనివర్స్‌కి ఇచ్చేసారు. ఇప్పుడేం చేయాలంటే ఒక పేపర్ తీసుకోండి. ఆ పేపర్ తీసుకొని దాని మీద నేను హస్బెండ్ గురించి చెప్తున్నాను. మీకు మీ సొంతం. పిల్లలతో కూడా కొంతమందికి సరిగా ఉండదు. ఓకే. థాంక్ యూ సో మచ్ యూనివర్స్. నా పిల్లలు నా మాట వింటున్నందుకు థాంక్ యూ సో మచ్, థాంక్ యూ సో మచ్, థాంక్ యూ సో మచ్ అని రాసుకొని అప్పుడు మీరు ఈ లెటర్‌ని మీ పిల్లోలో పెట్టుకోవాలి. ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు ఒకసారి రీడ్ చేయండి. మళ్ళీ పిల్లోలో పెట్టేసేయండి. మళ్ళీ లేవగానే ఒకసారి రీడ్ చేయండి. మళ్ళీ పిల్లోలో పెట్టేసేయండి. పిల్లో బెడ్ సైడ్‌కి పెట్టాలన్నమాట. అంటే మన తల సైడ్‌కి కాకుండా. సో, అప్పుడు సబ్‌కాన్షియస్ బ్రెయిన్ అనేది ఆటోమేటిక్‌గానే దీనికి సంబంధించి ఎందుకంటే ఎప్పుడైతే మనం పడుకునే ముందు దేని గురించైతే చదువుతామో, దేని గురించి వింటామో అది, ఎప్పుడైతే మనం లేవగానే దేని గురించైతే ఆలోచిస్తామో అది ఎప్పుడు కూడా 100% మనకి పనిచేస్తుందండి. సో, ఓకే. దిస్ ఈస్ ద పిల్లో టెక్నిక్. యూ షుడ్ యూజ్. దాని తర్వాత రిలేషన్ అయిపోయింది కదా! ఇప్పుడు మనీ కోసం. మనీ కోసం కూడా మనీతో మీకెలాంటి రిలేషన్‌షిప్ ఉంది? మనీ మీరు అనుకున్న వెంటనే వస్తుందా? ఎప్పుడో ఒకసారి వస్తుందా? అప్పుడప్పుడు వచ్చి, పోయి, అచ్చి, పోయి, వచ్చి, పోయి ఉంటుందా? ఇది మీ మనీ రిలేషన్ ఎలా ఉంది అనేది మీరు ఒకసారి బేరీజు చేసుకోవాలండి. అసలు నేను మనీ రావడానికి ఏం చేస్తున్నాను? మనీ నా దగ్గర రాకపోవడానికి ఏం చేస్తున్నాను? మనీ గురించి నాకున్నటువంటి థాట్స్ ఏంటి? మనీని నేను ఎలా ఊహించుకుంటున్నాను? ఇవన్నీ కూడా మీరు రాయండి. మీరు రాసినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? మనీ అనేది లేవు, రావు, అవ్వవు ఇలాంటివి ఏమన్నా ఉంటాయి చూసారా? అలాంటి థాట్స్ ఏమన్నా మీకు కలుగుతున్నాయా? అంటే ఇప్పుడు ఒక 10,000 వస్తువు ఉందనుకోండి. మన దగ్గర 2,000 ఉన్నాయి. మనకెక్కడి నుంచి వస్తాయిలే 8,000 అని గనక తక్కువగా ఎప్పుడన్నా మాట్లాడుకున్నామా? ఏం ఆయన అడగడు అడిగినా ఇవ్వడు. లేతే మాకెవరు హెల్ప్ చెయ్యరు. ఇస్తే తిరిగివ్వరు. ఇట్లా లాట్ ఆఫ్ అండి. మనీకి సంబంధించి అన్ని ఇన్ని మాటలు మాట్లాడమనమాట మనం. సో, పిల్లలేదన్నా అడిగినప్పుడు కూడా వాళ్ళకి చెప్పే విధానం. ఇప్పుడు కాస్ట్‌లీ వస్తువు అడిగినప్పుడు, "ఇప్పుడు కాదు నాన్న మనకి సర్టెన్ టైమ్ వస్తుంది. అప్పుడు మనం కొనుక్కుందాము. అది నీకు అవసరం అన్నప్పుడు నేనే కొనిస్తానని" చెప్పడం మానేసి, ఏమనుకుంటున్నావు నువ్వు? చెట్లకేమన్నా డబ్బులు కాస్తున్నాయి అనుకుంటున్నావా? ఎప్పుడు చూడు ఏదోటి అడుగుతూనే ఉంటావు. ఏం పని పాట లేదా? థిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ చాలా యూజ్ చేస్తాం కదా మనము. అలాగే మన కోసం మనం స్పెండ్ చేసేటప్పుడు అప్పటి వరకు చక్కగా ఒక 1500, 2000, 3000 పెట్టి అన్నిటిని చేసుకుంటారు. మనకేదో సంథింగ్ సినిమాకెళ్ళాలనిపిస్తుంటుంది. లేదా ఎక్కడికో వెళ్ళాలనిపిస్తుంటుంది. మీకు వాళ్ళకి ఎంత తేడా వస్తదో తెలుసా అండి? మహా అయితే ఓ 500 తేడా వస్తది. ఆ 500 తేడాలో ఇది నాకొద్దబ్బా! అవసరం లేదు. ఇప్పుడు ఇది 500 ఉంటే ఇంక దేనికన్నా వస్తాయి. ఫినిష్. ఎందుకు ఫినిష్ అంటే మీ సెల్ఫ్ లవ్ అండి అది. మీ మనసుకి ఒక్కసారి తట్టింది మీకిది చెయ్యాలి. ఈ ఫుడ్ తినాలి. ఇది కొనుక్కోవాలి. లేకపోతే ఇది కొనిపెట్టాలి. ఇది గిఫ్ట్ ఇవ్వాలి అని మీకు ఫీల్ వచ్చిన తర్వాత దాన్ని మీరు బ్రేక్ చేస్తారు చూసారా? అప్పుడేమవుతుందంటే అది ఆటోమేటిక్‌గా ఓహో! అంటే ఇప్పుడు నేను ఖర్చు పెట్టేస్తే నేను మళ్ళీ ఇవ్వనన్న అపనమ్మకం వీళ్ళకుంది కదా! అని యూనివర్స్ ఫిక్స్ అవుతుంది కాబట్టి. అట్లా మీరు ఎక్కడెక్కడ తెలియకుండా మనీ ఎనర్జీని అలాగే అన్నిటికన్నా డేంజర్ ఏంటో తెలుసా అండి? పక్కింటోళ్ళు ఏదైనా కొనేసుకొని, అది మనం కొనుక్కోలేక, ఆళ్ళు కొనేసుకున్న తర్వాత మళ్ళీ ఆళ్ళు కుదురుగా ఉండకుండా మన ఇంటికే తీసుకొచ్చి చూసావా అక్క అని చూపించినప్పుడు, చూసాలే చెల్లి అని మీరన్నప్పుడు, ఆళ్ళెళ్ళిపోయిన తర్వాత మీరు కొనుక్కున్నప్పుడు అసలైన అద్భుతం కనిపిస్తుంది టీవీ.
ఇదనమాట అసలు సంగతి. సో మీరు అప్పుడు ఏమవుతుంది, మీకు లేదు అనే తత్వాన్ని మీరు తెలియకుండానే యూనివర్స్ లోకి ఒక ఫ్రీక్వెన్సీని పెట్టేశారు. వెళ్ళిపోయిందది. ఆహా! ఆమె కొనుక్కుంటే ఈమెకు సంతోషం లేదు. ఎందుకనంటే యూనివర్స్‌లో ఉండే ప్రతి ఎనర్జీ మనదేనండి. ఒకవేళ అంబానీ దగ్గర ఉన్న డబ్బులు కూడా మనీయే. నేనైతే అలాగే ఫీల్ అవుతాను. నేను రీచార్జ్ చెయ్యందే, నేను ఇన్ని లక్షల కోట్ల మంది రీచార్జ్ చేయందే అక్కడ వర్కౌట్ కాదు కదండీ. అంటే మనం ఇస్తున్నాం కదా! బిలియనీర్స్‌కి కూడా బిల్ ఇస్తున్నాం మనం. అవునా కాదా? బిలియనీర్స్‌కి కూడా బిల్ చేసి మనం ఇస్తున్నాము. అలా ఎందుకు ఫీల్ కారు? ఎవరైనా సరే. ఒక కాఫీ తాగుతున్నాం. ఒక రూ. 50 పెట్టి పాల ప్యాకెట్ కొంటేనో, రూ. 10 పెట్టి కాఫీ ప్యాకెట్ కొంటేనో, రూ. 30 పెట్టి కేజీ షుగర్ కొంటేనో, వీటిల్లో కొంత యాడ్ చేస్తేనే ఒక రూ. 20 కాఫీ మనం తాగగలుగుతున్నాం. బికాజ్ దట్ ఈస్ ఆల్సో మనీ ఎనర్జీ. నా దగ్గర ఈరోజు డబ్బులు లేవని మీకు అనిపించిన ప్రతిసారి మీ ఇంట్లో వస్తువులు నేను చాలా సార్లు చెప్పా. ఒక్కసారి చూడండి ఫ్రిడ్జ్ కాస్ట్ ఎంత? కాట్ ఎంత? టీవీ ఎంత? మనం మెడలో ఉన్న బంగారం వాల్యూ ఎంత? మన చేతిలో ఉన్న ఆ రూ. 10, రూ. 100, రూ. 1000, రూ. 1,00,000, 10,00,000 ఎంతుంది? ఓకే. మన సెల్ ఫోన్ ఎంత? మన కంప్యూటర్ ఎంత? మన గ్యాస్ ఎంత? మన సిలిండర్ ఎంత? వీటన్నిటిని ఒకసారి రాయండి మీరు. రాస్తే తెలుస్తది మీ దగ్గర ఎంత మనీ ఉందో. అప్పుడు చెప్పాలండి మనీకి. థాంక్ యూ సో మచ్ యూనివర్స్. అన్నీ లెక్కలేసుకుంటే ఒక 5,00,000 మీ దగ్గర ఉన్నాయనుకుందామండి. 5,00,000 వస్తువులు ఉన్నాయనుకుందాం. పోనీ సెకండ్ హ్యాండెడ్స్‌లో దాన్ని కౌంట్ చేసినా కూడా. థాంక్ యూ సో మచ్ యూనివర్స్. ఐ హావ్ ఎ 5,00,000 రూపీస్. అండ్ ఐ యామ్ ఎర్నింగ్ 50,000 రూపీస్ పర్ మంత్ అని అప్పుడు రాయాలండి మనీ ఎనర్జీ పెరగాలంటే. ఇలా మీరు గనక ఈ న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి అసలకి. కంటిన్యూయస్‌గా స్టార్ట్ చేయండి. ఏవండీ టీవీ సీరియల్ చూడడానికి మనకి 4 గంటల టైం దొరుకుద్ది. మొబైల్ స్క్రోల్ చేయడం ఒక్క రీల్ అని మొదలుపెట్టి 10 రీల్స్ చూస్తాం మనము. అదే మన కోసం మనం కేటాయించుకొని రాసుకోవడానికి నచ్చదు. ఎందుకు నచ్చదో తెలుసా అండి అది? బికాజ్ అది మన బ్రెయిన్‌కి అలవాటు లేని పని కాబట్టి. అయ్య బాబోయ్! అన్నీ చేసేస్తే బాగుపడిపోం అనవసరంగా మనం. లేకపోతే ఎన్ని క్లాసులకి వెళ్ళాలో ఏమిటో కదా! ఆ! అందుకోసం మనకి నచ్చదు కాబట్టి మనం చెయ్యమనమాట. చాలా మంది లేజీగా అస్సలు ఉండొద్దండి. యాక్టివ్‌గా ఉండాలి బాడీ. బికాజ్ బాడీలో సెల్స్ అన్నీ కూడా యాక్టివ్‌గా ఉంటే మానిఫెస్టేషన్స్‌కి దగ్గరగా ఉంటాయన్నమాట. ఫీల్డ్ అండి. ఎనర్జిటిక్ ఫీల్డ్ తిరుగుతా ఉంటది ఎప్పుడు చూసినా. ఎంటాంగిల్ అయి ఉంటాం ఒకళ్ళకొకళ్ళం అందరూ కూడా. సో, అలా తిరుగుతున్నప్పుడు మీరు ఇలా గనక లోగా ఆలోచించుకుంటూ ఇలాగే ఉండిపోయారనుకోండి మీరు, ఇలాగే ఉండిపోతారండి. ఎప్పుడు అలా అనుకోవద్దు మీరు. మనీ ఎనర్జీ అండ్ ఏదైనా అమ్మాలి. మీరు అమ్మలేకపోయినా, కొనాలి. కొనలేకపోయినా, ఎవరో మీకు డబ్బులివ్వాలి. ఇవ్వలేకపోయినా, వాళ్ళ ఎనర్జీ కాదమ్మా! మీ ఎనర్జీయే బాగాలేదు. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. రేపు మేనిఫెస్టేషన్ రాసేటప్పుడు అద్భుతమైన అఫర్మేషన్ రాయండి. ఎలా ఉండాలనంటే నెక్స్ట్ ఇంకా ఒక 6 మంత్స్ వరకు మీరు దేని గురించి వెతక్కూడదు. 6 మంత్స్ తర్వాత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1 వస్తుందా? జూన్‌కి మేనిఫెస్టేషన్ చేయండి. ఫిబ్రవరి వస్తుందా? జులైకి మేనిఫెస్టేషన్ చేయండి. మార్చ్ వస్తుందా? ఆగస్ట్‌కి మేనిఫెస్టేషన్ చేయాలి. అంటే 6 మంత్స్ ఫార్వర్డ్‌లో ఉండాలి ఎప్పుడు కూడా. అప్పుడే చెప్పండి యూనివర్స్‌కి. థాంక్ యూ సో మచ్ యూనివర్స్. నెక్స్ట్ మంత్ నా రెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను బిఫోర్ 5థ్ 1-5థ్ లోపల పే చేసేసినందుకు థాంక్ యూ సో మచ్. గోల్డ్ ఎక్కడైనా తాకట్టు పెట్టారా తల్లి? మీ గోల్డ్ తాకట్టు పెట్టినా కూడా మీ మనీ ఎనర్జీ బాలేదనే అర్థం. ఇప్పుడు నిజంగా మనీ ఎనర్జీ బావుంటే మీకు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. మనీ ఎనర్జీ బావుంటే ఎప్పుడో విడిపించుకొని ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. అంత లింక్ మనీ దగ్గరే ఉంటుందన్నమాట. సో, మనీ రిచువల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు రిచువల్స్ చేయాలి అండి? ఎందుకు చేయాలనంటే, మీ యొక్క ఎనర్జీ ఆల్‌వేస్ ఒక్క రకంగా ఉండదు. మీదే కాదు, మాలాంటి హీలర్స్‌ది కూడా ఒకే రకంగా ఉండదు. ఎవ్రీ మంత్ కొన్ని షిఫ్ట్స్ ఉంటాయన్నమాట ఎనర్జీస్‌లో. ఆ ఎనర్జీస్‌కి తగ్గట్టుగానే అంటే క్రిస్టల్ హీలింగ్స్ ఇవి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. శుక్రవారం ఎలాంటి ఎనర్జీ ఉంటుంది, శనివారం ఎలా ఉంటుంది, ఆదివారం ఎలా ఉంటుంది, ఏకాదశికి ఎలా ఉంటుంది, అమావాస్య పౌర్ణములకి ఎలా ఉంటుంది, ఏ ఏ కార్డ్ కటింగ్స్ ఎప్పుడెప్పుడు ఎలా హీల్స్ చేయాలి, క్రిస్టల్స్‌ని ఎలా ఎనర్జైజ్ చేసుకొని మనం వేసుకోవాలి. ఎవ్రీథింగ్ అండి. ఎనర్జీ హీలింగ్స్‌లోనే డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. సో, అవన్నీ మీకు తెలీదు కదా! సో, అందుకే నేనేం చెప్తానంటే, ఇవన్నీ తెలియలేనప్పుడు మీరందరూ బేసిక్ లెవెల్స్‌లో ఉన్నప్పుడు, మీరు ఫిక్స్ అయ్యి 6 మంత్స్‌కి ఇప్పటి నుంచే మొదలుపెట్టాలి.
6 months లో జరగాల్సిన ప్రతి దాన్ని ఈ రోజు నుంచే మేనిఫెస్టేషన్ చేయండి. రాయండి, కూర్చోండి. ఒక్క పావు గంట మీకోసమే కదమ్మా. మీరు సంతోషం ఒక్క నిమిషం ఆలోచించండి. ఎప్పుడు ఇలా చెయ్యి తీసుకునే చెయ్యి నుండి ఇచ్చే చెయ్యిగా మారాలని ఎవరికుండదు చెప్పండి. నేను గిఫ్ట్లు ఇవ్వాలి. నీకో విషయం తెలుసా? వన్స్ ఒకప్పుడైతే నేను అబ్బా! ఎవరైనా హెల్ప్ చేస్తే బావుండు. ఈరోజు ఎవరైనా మనం ఇప్పుడు ఫీజులు కట్టాలి. రెంట్‌కి సంబంధించి ఎవరైనా హెల్ప్ చేస్తే బావుండు. ఇప్పుడు అలా లేదు. వేరే వాళ్ళకి కావాలంటే హెల్ప్ చేసే పొజిషన్‌కి యూనివర్స్ తీసుకెళ్ళింది. నేను కూడా మీకులాగా అసలు ఏమవుతాయి లైఫ్‌లో? ఎప్పుడు జరుగుతాయి? ఎలా జరుగుతాయి? నెల రోజులు చేసిన తర్వాత ఫెడ్ ఆఫ్ అయిపోయేదాన్నండి. నేను చెప్తున్నాను కదా! అబ్బా! ఏం చేస్తావబ్బా పొద్దుటే లేసి మెడిటేషన్ అంట, తీసి బుక్ అంట, నీళ్ళతో ఏంటో మేనిఫెస్టేషన్ అంట, మిర్రర్‌తో మాట్లాడాలంట, నా మొహం ఏమో ఏడ్చినట్టుంది. అద్దంలో చూసుకుంటే అదే తప్ప ఇంకేం కనపట్లేదు. మనం ఇంకేమి నవ్వుకుంటూ హిహిహి అనుకుంటూ దాంతో మాట్లాడతాము. ఫిక్స్ అయిపోయి అబ్బా! చాలులే అబ్బా! 1 వీక్ మరీ ఎక్కువ చేసేసాం మనం అని వదిలేసేదాన్నండి. సో, అలా వదిలేస్తే నాకేమయ్యేదంటే, నాకు యూనివర్స్ కనెక్ట్ అయిందని తెలిసినప్పుడు ఏమైందంటే అండి, అప్పుడు డే 1 ఒకటి మేనిఫెస్టేషన్ చేస్తాం. మహా ఉత్సాహంతో చేసేస్తాం కదా! అప్పుడు అయ్య బాబోయ్! వచ్చేసింది, వచ్చేసింది, వచ్చేసిందనేసి. అలా చేసింది ఏదో టక్కుమని 1 వీక్ నేను వదిలేసే రోజు తగిలేదండి. అయ్య బాబోయ్! ఏంటిది 1 వీక్‌లో ఇలా అయిపోయింది. అమ్మో! ఇలా అయితే మనం ప్రయోగాలు చేయాల్సిందని చెప్పి, మళ్ళీ నెక్స్ట్ ప్రయోగం, నెక్స్ట్ ప్రయోగం, నెక్స్ట్ ప్రయోగం. యూనివర్స్ మీతో కనెక్ట్ అయినప్పుడు మిమ్మల్ని అసలు ఇలా పక్కకు కూడా జరగనివ్వదండి. వెంటనే మళ్ళీ నేను అమ్మ బాబోయ్! మనం అంటే నేను చెప్తున్నాను గదండీ! ఇప్పుడు ప్రెజెంట్ క్లాసెస్‌లో ఉన్న వాళ్ళు కూడా ఎందుకు క్లాసెస్ అటెండ్ అవ్వరు, రికార్డ్సే వింటారు. ఇవన్నీ నాకు తెలుసు. ఎందుకంటే మనం కూడా ఇదే పడి వచ్చామనమాట. క్లాసెస్‌లో ఎట్లా ఉంటుందంటే, ఓహో! ఓకేలే ఎవరో ఒకరు ఫ్రీగా చెప్తే అప్పుడు చూసుకొని రాసుకుందాంలే. ఇది అలవాటయిపోయింది నాకు కూడాని. అలవాటయిపోయి ఆ రికార్డ్స్‌లో విందాంలే, ఆ రికార్డ్స్ ప్రొవైడ్ చేస్తారా అది ఇది అని చెప్పి చేసుకుంటున్నప్పుడు నాకప్పుడు అర్థమైంది ఏంటనంటే ఎప్పుడు కూడా లైవ్‌లో ఉండేటటువంటి ఎనర్జీ విత్ హీలర్‌తో ఉండే ఎనర్జీస్ టోటల్లీ డిఫరెంట్ అనే విషయం అర్థమైంది. ఆర్ ఎల్స్ ఆ హీలర్ ఎనర్జీ ఏదైతే ఉంటదో రికార్డెడ్ విన్నప్పుడు వాళ్ళ ఎనర్జీతో మనం కనెక్ట్ అయ్యి ఉండాలి అన్న విషయం నాకప్పుడు అర్థమైందండి. ఎప్పుడైతే వాళ్ళ ఎనర్జీ లాగా మనం చాలా ఫాస్ట్‌గా, ఎనర్జిటిక్‌గా లైక్ చాలా సంతోషంగా ఉంటామో, మనకి తెలియకుండా మన గురువుస్ ఎనర్జీ మన దగ్గరకొస్తుంటుంది. అలాగే నాట్ ఓన్లీ గురువుస్ అండి. పౌర్ణమి, అమావాస, ఏకాదశులు, సమ్ స్పెషల్ డేస్, నెక్స్ట్ వచ్చి పోర్టల్స్ వీటన్నిటిలో కూడా ఎనర్జీస్ ఉంటాయండి. వాటన్నిటిని మనం గ్రాబ్ చేస్తూ ఉండాలి. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ తీసుకుందాం. పీరియడ్స్ ఒస్తాయనుకోండి. బిఫోర్ దట్ మనం డల్ అయిపోతాం. అబ్బాయిలున్నారనుకోండి. వాళ్ళకేమో హైపోథైరాయిడిజం గాని ఆహ్, థైరాయిడిజం ఏది ఎక్కడ ఉంటే గనక థైరాయిడ్ అనేది ఎక్కువుంటే గనక వాళ్ళు కూడా అలా డల్ అయిపోతూ ఉంటారండి. ఆటోమేటిక్‌గా ఒబెసి వచ్చేస్తుంటుంది. సో, వాళ్ళలో కూడా చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళివి కనపడవు. మనయి కనిపిస్తాయి. అంతే తేడా. వాళ్ళకి చాలానే ఉంటాయి అసలకి. సో, లైక్ దట్ ఎక్కడెక్కడ పోతున్నాయి అనేది క్యాచ్ చేయాలి మనం. అందుకే మీరు మీకోసం కేటాయించుకున్న టైంని మీకోసమే కేటాయించండి. మీరు ఎప్పుడైతే చెయ్యలేకపోతున్నారో, ఎప్పుడైతే ఏదైనా కంటిన్యూ చేయలేకపోతున్నారో దాని అర్థం ఏంటనంటే యువర్ బ్యాడ్ టైమ్ ఈస్ స్టార్టెడ్. దట్స్ ఇట్ అంతే. మీ బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని అర్థం. ఇప్పుడేం కాదమ్మా. ఇది కంటిన్యూయస్‌గా మేనిఫెస్ట్ అయ్యి 6-1 ఇయర్ మధ్యలో ఎక్కడైనా జరగొచ్చు. ఆ జరిగేటప్పుడు మీకు తెలుస్తుంది. నా లైఫ్ ఎందుకిప్పుడు ఇలా అయిపోయింది? నేనెందుకు ఇలా ఉన్నాను? నాకెందుకు ఇలా అయిపోయింది? ఇవన్నీ మీకు స్టార్ట్ అయినాయి అంటేనే ఆల్రెడీ మీ బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యి 3-6 మంత్స్ స్టార్ట్ అయిపోయిందని అర్థం. ఎందుకంటే మీకన్నా ముందు లైన్‌లో ఉన్న చాలా మేనిఫెస్టేషన్ జరిగిన తర్వాత మీరు థింక్ చేసే ప్యాటర్న్ ముందుకొస్తదనమాట. సో, ఇవన్నీ చాలా లైక్ వినడానికి అట్లా డిఫికల్ట్‌గా అట్లా ఉన్నా కానీ థిస్ ఈస్ ట్రూత్ అండి. సో, అందుకోసం మనీ ఎనర్జీ ఎవరికైతే కావాలో వాళ్ళు బీ కేర్‌ఫుల్ విత్ మనీ. మనీ కోసం మాట్లాడే మాటల్లో, అర్థం చేసుకునే తత్వంలో వేరే వాళ్ళ దగ్గరున్న మనీ ఏదైతే ఉంటుందో దాని కోసం కూడా మీరు పాజిటివ్‌గానే మాట్లాడాలి. వాడేముందిలే ఎన్ని పాపాలు చేసాడో ఏమో వాడి దగ్గర డబ్బులున్నాయి. మాకు తెలీదేంటి చిన్నప్పుడు అసలు ఏవి లేదు. తినటానికి తిండి లేదు. మా అమ్మమ్మే పెట్టింది. ఇప్పుడు చూసావా మేము వాళ్ళని అడిగే పొజిషన్. హ్మ్. వింటాం కదా! సీరియల్స్‌లో ఎక్కువ వింటారనుకుంటా కదా! ఇలాంటి డైలాగులన్నీని. సీరియల్స్ అసలు చూడకండి ప్లీజ్ దయచేసి. అస్సలు రిలేషన్‌షిప్స్ బావుండాలంటే మాత్రం సీరియల్స్ నేనసలు రికమెండ్ చేయనండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో, అలాగా ఒకళ్ళ గురించి కించపరిచినట్టుగా మాట్లాడటం కూడా చాలా చాలా తప్పనమాట. సో, అలా మాట్లాడొద్దు. ఎవ్వరు కూడా అలా మాట్లాడొద్దండి. అలా మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్‌లోకి
మీ ఎనర్జీ వెళ్తుంది, వాళ్ళ ఎనర్జీ కాదు. తక్కువగా మాట్లాడే తత్వం మీరు ఎప్పుడైతే మనీ విషయంలో చూపిస్తారో అప్పుడు మిమ్మల్ని తక్కువగా ఆలోచించేలాగా మీ చుట్టూ మనుషుల్ని క్రియేట్ చేస్తది. ఏముందిలే ఆవిడ, సరేలే అని ఇలా సాగదీసుకుంటూ ఇలా మాట్లాడుకునేలాగా చేస్తుందండి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అసలు మీ తప్పేముండదు. కానీ మీరు అందరికీ పెద్ద గాసిప్‌లా తయారవుతారు. ఓ ఫంక్షన్‌కెళ్ళొచ్చారు. మీ గురించే టాపిక్ ఉంటుంది. ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ మీ గురించే మాట్లాడతారు. బికాజ్ మీరే అలాంటి ఎనర్జీ ఇచ్చారు. ఎప్పుడు చూసినా నాకే అంటారు, నన్నే అంటారు, నన్నే చేస్తారు, నన్నే ఇది చేస్తారు. స్పెషల్లీ మన హస్బెండ్ మన ఇల్లాస్ గురించి మాట్లాడేటప్పుడు మనం అది అడాప్ట్ చేసుకుంటామండి రిలేషన్‌షిప్ విషయంలో. మీ అమ్మకి నేను ఎప్పుడు చూసినా లోకువే, మీ అమ్మ అర్థం చేసుకోదు, బ్లా బ్లా బ్లా, బ్లా 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 ఇవన్నీ మనం వేరే వాళ్ళ కోసం ఇస్తాం. కానీ మనకి వేరే వాళ్ళ దగ్గర నుంచి అంటే మన ఇంట్లో ఫ్యామిలీ దగ్గర నుంచి అవి నెగెటివ్ రావచ్చనమాట. అప్పుడు కూడా ఎవరు ఏం పట్టు చీర కట్టుకుని, ఏం నగలేసుకున్నా మీరు సంతోషంగా ఫీల్ అవ్వండి. ఇఫ్ పాసిబుల్ బ్లెస్ దెమ్. అలా గనక మీరు బ్లెస్ చేస్తే నిజంగా చెప్తున్నానండి. నేను గోల్డ్ కోసం నేను బ్లెస్ చేశాను. చాలా మందిని బ్లెస్ చేశాను నేను. యూ డోంట్ బిలీవ్ అసలు. నా స్టోరీలో అసలకి 70,000 అంటే అప్పట్లో చాలా ఎక్కువ మనకి. అసలు 70,000 ఏ మూల నుంచి వచ్చే మార్గం నాకు కనిపించలేదండి. కనిపించలేనప్పుడు నేను లిటరల్లీ యూనివర్స్ ఇదే మాట్లాడాను. మై డియర్ యూనివర్స్, నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది. నాకు తెలుసు. నేనొక అప్పుడు సమ్ క్లాస్‌లో గూడా జాయిన్ అవ్వాలి. నాకు తెలుసనమాట. అంటే ఆయనేంటంటే అప్పట్లో నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో అన్ని లైవ్ క్లాసెస్ జరిగేవండి. ఇప్పుడంటే ఆన్‌లైన్ వచ్చేసాం గానీ మేము. లైవ్ క్లాసెస్ జరిగినియి. నాకు దానికి అమౌంట్ కావాలి. దీనికి అమౌంట్ కావాలి. నాకు కరెక్ట్‌గా 70,000 కావాలండి. క్లాస్ వచ్చేసేమో 35,000. నాకు గోల్డ్ వచ్చేసేమో ఇంకా వేరే అమౌంట్‌కుంది. కానీ ఒక చోట 35,000 ఇంకొక చోట 70,000 నేను పెట్టేసున్నా. అప్పుడేమైంది తెలుసా అండి? మిరాకిల్‌గా అసలకి మా ఇంట్లో ఎక్కడి నుంచి అమౌంట్ వచ్చేది లేదు. కానీ నేను యూనివర్స్‌ని ఏమన్నాను తెలుసా? నా దగ్గర ఒక చిన్న బంగారం ఉంటే దాన్ని ఫస్ట్ చేతుల్లో పట్టుకున్నానన్నమాట. అది పట్టుకొని థాంక్ యూ సో మచ్ మై డియర్ గోల్డ్. నాకు తెలుసు నేను మిస్టేక్ చేశాను. నీకు తెలియకుండానే నీ విషయంలో నేను రాంగ్‌గా ఆలోచించాను. బట్ నాకు తెలుసు, నా మనసుకి తెలుస్తుంది. నా గోల్డ్ మొత్తం నా దగ్గరే ఉంది. నా వస్తువులన్నీ నా మెడలోనే ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ నా చేతులు పెట్టుకునే ఉంగరాలు, గాజులు అన్నీ కూడా నా దగ్గరున్నాయి. నువ్వు ఎలా ఇచ్చావో నాకు తెలీదు గానీ యూనివర్స్, నాకు కావాల్సిన ప్రతి వస్తువు నేను తెచ్చేసుకోవడమే కాకుండా కొత్త వస్తువులు కొనుక్కునేటటువంటి ఎనర్జీని నాకిచ్చావని చెప్పి ఆ గోల్డ్‌ని పట్టుకొని చాలా అంటే చాలా బాధతో కంటిన్యూయస్‌గా డైలీ ఐయామ్ సారీ గోల్డ్, ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్. ఐ నో మై డియర్ మనీ. మనీ ఎనర్జీ బాలేదు కాబట్టే కదా నేను ఇలాగ ఆలోచించాల్సొచ్చింది. ఐయామ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ అని విత్ ద ఫీల్ అండి, మీరు నమ్మరు. విత్ ద ఫీల్ నేను 15 డేస్ చేశాను. కానీ నేను నా టార్గెట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే 41 డేస్‌కే పెడతానండి. అంటే నా కోరిక నెరవేరిపోయినా దాన్ని నేనెప్పుడు ఇంతవరకు మధ్యలో బ్రేక్ చేయడం అనేది జరగలేదు. ఇన్ కేస్ ఎనర్జీ సరిపోకపోతే ఆటోమేటిక్‌గా బ్రేక్ అవుతుంది తప్ప నేను బ్రేక్ చేయలేదండి ఏ రోజు కూడా. అప్పుడేమైందంటే అసలు మా అమ్మగారికి పింఛన్ తప్ప ఇంకొక ఛాన్సే లేదనమాట. ఛాన్స్ లేదు. సడెన్‌గా హ్మ్. షీ ఈస్ ఫ్రమ్ ఆంధ్ర అనమాట. 18,000 గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్నాయంటే తను చెప్పారు నాకు. 18,000 వస్తున్నాయమ్మా. నీకేదో చిన్నదేదో అవసరం ఉందంట కదా! మరి నీకిమ్మంటావా అనేసి. మళ్ళీ నేను ఆలోచించాను. అరే పాపం తనకేదో వస్తుంది. మనం తీసేసుకున్నప్పుడు మనకి అసలకే మన పొజిషన్ మళ్ళీ తిరిగిచ్చేటట్టు ఇది లేదు. మనం ఎందుకులే తీసుకోవడం అని జెప్పేసి నేను వద్దన్నానండి. అది కూడా రాంగ్ అన్న విషయం నాకు తర్వాత తెలిసింది. అప్పుడు నాకు ఇవన్నీ తెలీదు అసలకి. అలా వద్దనకుండా కావాలంటే నాకు నీడ్ అయినప్పుడు నేను తీసుకుంటాను. ఇప్పటికి నా మనీ ఎనర్జీ చాలా బావుందని చెప్పాలంట. నాకు ఆ విషయాలు తెలీదు. నేను డైరెక్ట్‌గా అన్నీ మాట్లాడేసుకుంటూ వచ్చేసాను. సో, అదయిపోయిందండి. అదయిపోయిన తర్వాత డ్వాక్రా అనేదొకటుంది. అందులో జాయిన్ అయితే వాళ్ళు సర్టెన్ అమౌంట్ ఇస్తారు అన్న విషయం నాకు తెలీదసలు. గవర్నమెంట్ పాలిసీస్ గురించి అస్సలు నిల్ నాలెడ్జ్. పొలిటికల్‌గా మనం అసలు జీరో. నేనే ఒప్పుకుంటాననమాట. అయితే ఆమె అనుకోకుండా ఎవరో మెంబర్ మానేసారంటండి. దాని రూల్స్ కూడా మనకు తెలీదు నిజం చెప్పాలంటే. ఎవరో మెంబర్ మానేస్తే ఆంటీ గారు మీరు జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయితే అనవసరంగా వేరే వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ప్రతి నెల కరెక్ట్‌గా కట్టేవాళ్ళు మాకు కావాలి. అందుకే మిమ్మల్ని చూజ్ చేసుకుంటున్నాం అని చెప్పి ఆమెకి ఎంతొచ్చిందో తెలుసా అండి? 75,000. 75,000 మా మదర్‌కి డ్వాక్రా త్రూ వచ్చినియి. రాగానే ఫస్ట్ మా మదర్ నాకే కాల్ చేశారు. అమ్మా
సరే 18 అంటే నువ్వు ఇలా అన్నావు కదా! నీకు 75,000 ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు. డాక్టర్ వస్తుంది. నువ్వు నెల నెలా కట్టుకుంటానంటే నేను నీకు ఇచ్చేస్తాను. నాకది అర్థం కాదు. సేమ్ ఆమెకెంతో నాకు కూడా అంతే. ఆ చిట్టీల గోల ఇప్పటికైతే అర్థం కాదండి. నాకెప్పటికీ అర్థం కాదు అవి అంటే ఏంటో. సో, నేను 75,000 నా దగ్గరున్నాయి. నువ్వు తీసుకో అని మా అమ్మ అసలకి మా మదర్ ఎలా అంటే ఒక పింఛను తనకుండే అమౌంట్స్ ఉన్నాయి. అవన్నీ ఎక్కడికక్కడ ఎలా కావాలో అలాగ అన్నీ ప్లాన్ చేసి వదిలేసామనమాట. ఫస్ట్ మన పాలిసీ ఏంటంటే ఎవరిని అడగొద్దు. దిస్ ఈస్ మై పాలిసీ బేసిక్‌గా. సో, అందుకోసమని ఇంకా మా మదర్ అంతటి మదర్ మళ్ళీ కాల్ చేస్తుంటే నాకప్పుడు అనిపిచ్చింది. అరే! ఆమె 2 సార్లు నా వెంట పడ్డది. నేను ఆల్రెడీ మనీని మేనిఫెస్టేషన్ చేస్తున్నాను. ఒకసారి నేను రిజెక్ట్ చేశాను. ఫిర్ మళ్ళీ నా దగ్గరికి మనీ ఎనర్జీ వచ్చిందంటే ఇట్ స్టార్టెడ్. ఎనర్జీ స్టార్ట్ అయిపోయింది. అర్థమైపోయింది నాకప్పుడు. సరే కావాలమ్మా ఇచ్చేసేయి అన్నాను. అంతేనండి. టక టక ఆమెకి రాగానే ఆ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్‌కి షిఫ్ట్ అయింది. ఈ బ్యాంక్ నుంచి లోన్ దగ్గరికెళ్ళాను. విడిపించేసాను. 35,000 పెట్టి నేను క్లాసెస్‌కెళ్ళి ఇప్పుడు జాయిన్ అయిపోయాను. అసలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనీ ఫ్లో అనేది నాకు ఆగలేదండి. అదే 70,000 ఎన్ని రోజుల్లో తీర్చానో తెలుసా అండి నేను? వితిన్ ద 3 మంత్స్‌లో తన అమౌంట్ వెనక్కిచ్చేసాను నేను. బికాజ్ ఐ మానిఫెస్టెడ్ 1,00,000 రూపీస్ అన్నమాట. ఆ మానిఫెస్టెడ్ అది నేను ట్రస్ట్ చేశాను. బిలీవ్ చేశాను. అలా చేసినప్పుడు మీకు మీ ముందండి ఎప్పుడు సోర్సెస్ అనేవి కళ్ళెదురుగుండా కనిపించవు. అసలు నీ జీరోలో ఉన్నట్టే అనిపిస్తుంది మీకెప్పుడు కూడా. మనీ ఎనర్జీ స్పెషల్‌గా ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. మనం ట్రస్ట్ చేసి మన డైమెన్షన్ కన్నా పైన డైమెన్షన్‌లో చాలా ఉన్నాయి. మనం రీచ్ అవ్వడం ఒక్కటే మనం చేసే మిస్టేక్ చేస్తున్నాము. అందుకని మనం రీచ్ కాలేకపోతున్నామని ఎవరైతే కనిపెడతారోనండి, వాళ్ళకి ఆ అదర్ డైమెన్షన్‌లో అంటే మన ఫ్యూచర్‌లో క్రియేట్ చేస్తాం కదా! ఐయామ్ ఏ మనీ మాగ్నెట్. నా దగ్గర ఇంత గోల్డ్ ఉంది. నాకో సొంత ఇల్లుంది. నా హస్బెండ్ నేను సంతోషంగా ఉన్నాం. మా పిల్లలు చదువుకుంటున్నారు. చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అని ఎప్పుడైతే అసలు నెగెటివ్ అనే ప్యాటర్న్ రాకుండా మేనిఫెస్టేషన్ కంటిన్యూయస్‌గా చేస్తామో, అప్పుడు ఆటోమేటిక్‌గానే మేనిఫెస్టేషన్ స్టేజ్ మారిపోయి టక్‌మని అందులోకి వెళ్ళిపోతామండి. అలా నేను వెళ్ళిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐ యామ్ ఏ మనీ మాగ్నెట్. అండ్ ఇక్కడ ఎవరెవరు మనీ మాగ్నెట్స్ అసలకి? హూ ఆర్ ద మనీ మాగ్నెట్స్? యెస్, ఆల్ ఆర్ మనీ మాగ్నెట్స్. బికాజ్ 100 రూపీస్ ఉన్నా, 1000 రూపీస్ ఉన్నా, 1,00,000 ఉన్నా, 10 లాక్స్ ఉన్నా ఇట్ ఇస్ ద మనీ ఎనర్జీ. అవును. సో, లైక్ దట్ మనీ అనేది ఎప్పుడు కూడా ఎనర్జీ అండి. దాన్ని మీరు క్యాచ్ చేయడం ఒక్కటే. రిచువల్స్ ఉంటాయండి. క్యాండిల్ రిచువల్స్ ఉంటాయి. క్రిస్టల్ రిచువల్స్ ఉంటాయి. సమ్‌టైమ్స్ సమ్ స్పిరిట్ ఎనర్జీస్‌ని ఇన్వోక్ చేసుకొని మనకి ఫేవరబుల్‌గా అందులో నేను ఎప్పుడూ కూడా కాళికామాతతో కనెక్ట్ అయ్యి ఉండేదాన్ని. బికాజ్ మనకి ధైర్యం చాలా తక్కువ ఒకప్పుడు. ధైర్యం చాలా తక్కువ. ఏదైనా నాకు నచ్చలేదు ఇదని చెప్పడానికి కూడా నేను ఫస్ట్ అమ్మో! ఒప్పుకోరు, చెయ్యరు, నా వల్ల అవ్వదు, నా జీవితం ఇంతే, నేనెప్పుడు చేసిన ఇంతేనే, మనం అసలు మాట్లాడం మన నోట్లోంచి మాటొస్తలేదు. ఇంతే ఫిక్స్ అయ్యేదానండి. ఎప్పుడైతే నేను ప్రైజ్ చేయటం తనని మొదలుపెట్టానో, కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టానో, అప్పుడు ఆటోమేటిక్‌గా నాకు ధైర్యం పెరిగిందనమాట. అంటే నా ఫెమినిన్ ఎనర్జీ అండ్ మస్కులిన్ ఎనర్జీ అలైన్ అవ్వడం మొదలుపెట్టాయన్నమాట. మీకీ మార్పులన్నీ ఎన్నాళ్ళలో తెలుస్తాయని డౌట్ రావచ్చు. అట్‌లీస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ టైం పడుతుందండి. లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఎప్పుడు కూడా. ఒకదాన్ని నమ్ముకొని కంటిన్యూయస్‌గా వెళ్ళాలి. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నానండి. మీరెప్పుడు కూడా ఒకళ్ళకి ఇచ్చే పొజిషన్‌లో ఉండాలి. ఫ్రీగా ఏదన్నా వస్తుంది అనంటే గిఫ్ట్‌గా రావాలి తప్ప, ఫ్రీగా వస్తే బావుండును, ఫ్రీగా అయిపోతే బావుండును అంటే మనకు తగ్గి వస్తే బావుండని చేయడంలో తప్పులేదండి. కొన్ని సార్లు చూడండి కొంతమంది మనకేదన్నా ఇస్తూ, వాళ్ళు చాలా ఏదో ఫేవర్ చేసినట్టుగా ఫీల్ అవ్వుకుంటూ, కొన్ని సార్లు కొన్ని వస్తువులు, గిఫ్ట్‌లు, చీరలు అవి ఇవి ఇస్తూ ఉంటారు. మీరు దాన్ని రికగ్నైజ్ చేయాలి. వాళ్ళు ఏ ఉద్దేశంతో మీకిస్తున్నారు అనేది. గుర్తుపెట్టుకోండి. ఒకరి దగ్గర నుంచి మనం ఎప్పుడైనా ఒక గిఫ్ట్ తీసుకుంటే, ఇది చాలా ఇంపార్టెంట్ మనీ ఎనర్జీలో. ఒక గిఫ్ట్ మనం తీసుకోగలిగితే, మనం వాళ్ళకి ఏదో ఒకటి గిఫ్ట్‌గా ఇవ్వగలగాలనమాట. మీకు తెలుసా నేను క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్, సెకండ్ బ్యాచెస్‌లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలొచ్చినప్పుడు, వాళ్ళకొచ్చిన సాలరీలోంచి నాకు నా ఫీజ్ అమౌంట్ కాకుండా ఎక్స్‌ట్రా అమౌంట్స్ పంపించేవాళ్ళు. ఇదెందుకు పంపించారంటే, నాకు సాలరీ వచ్చిందండి అందుకోసం పంపించాను. వెంటనే నేనేం చేసేదానంటే, ఆ మనీని కన్వర్ట్ చేసి పర్సనల్ క్లాస్ ఇచ్చేసేదాన్ని వాళ్ళకి. సో, నో అమ్మా! నా మనీ ఎనర్జీ చాలా బావుందనే విషయం నువ్వు నాకు చెప్పకుండా నాకు మనీ యేసినప్పుడు నాకు అర్థమైపోయింది. ఓకే. సో, దెన్ నేనివ్వగలిగే పొజిషన్‌లో ఉన్నాను. సో, ఐ విల్ గివ్ యూ పర్సనల్ క్లాసెస్ అని చెప్పి, నేను పర్సనల్ క్లాసెస్‌ని అది కన్వర్ట్ చేసేసేదాన్నండి. ఎందుకంటే, నేను తీసుకునే పొజిషన్‌లో ఎప్పుడుంటాను? నాకు లేనప్పుడు. ఐ హావ్ ఎ మనీ ఎనర్జీ. సో, అలాగే మీకెవరైనా ఏదైనా ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు,
మీరు ఏదో ఒక రూపంలో దాన్ని తిరిగి ఇవ్వగలిగే పొజిషన్ లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా క్లాసెస్ కానీ ఇప్పుడు ఈ రోజు కూడా ఈ క్లాస్ నేను మీకు ఫ్రీగా ఇస్తున్నానంటే మీరు నాకేమి ఇవ్వద్దు. ఓకే, బికాస్ ఐఎమ్ ఇచ్చే పొజిషన్ లో ఉన్నాను. మీరు ఏం చేస్తారంటే రేపు ఫస్ట్ అందరూ ధూమ్ ధామ్ గా పార్టీలు చేసుకుంటారు కదా, మీరు పార్టీ 2000 రూపాయలు పెట్టి చేసుకుంటే 200 రూపీస్ ఎవరికైనా సరే చలి అసలు మామూలుగా లేదండి. ఒక రగ్గు కొనేసి లేని వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇదే మిమ్మల్ని నేను చేసే రిక్వెస్ట్. 10 కూడా కొనవసరం లేదండి. మీరు 2000 పార్టీ పెడితే 200 పెట్టి రగ్గు కొనండి, లేదా స్వెటర్ కొనండి. ఎవరికి నీడో వాళ్ళకి ఇవ్వండి. ఏదైనా స్కూల్లోనో అనాథాశ్రయంలోనో ఎక్కడైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే మీ ఎనర్జీ ఆటోమేటిక్ ఇట్స్ షిఫ్ట్ ఇంటూ ఇచ్చే పొజిషన్ కి మీరు షిఫ్ట్ అవుతారు. అలా మనీ ఎనర్జీ పెరుగుకుంటూ వస్తుంది అనమాట. ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడు కూడా ఏదన్నా అయింది ఖర్చు అది ఇది అంటే ఒక 10 రూపీస్ ఎక్కువ ఇవ్వడానికే ట్రై చేస్తుంటాను అనమాట. అలాగే బేరాలు సారాలు ఎక్కువ చేయకండి కాయగూరలతో, లేకపోతే ఇంటి దగ్గర సరుకులు మీరు మనం బ్రాండెడ్ లో కొనుక్కుంటున్నప్పుడు ఎప్పుడన్నా రేటు ఆడు 999 పెడతాడు. ఏ రోజైనా ఎదరు బిల్లుకెళ్ళేగా 300కి ఇస్తావా, 400కి ఇస్తావా, పోన్లే 450 లాస్ట్ కి ఇస్తావా అని ఎప్పుడైనా బ్రాండెడ్ వస్తువుల గురించి మాట్లాడామంటే మనం మాట్లాడం. ఎందుకంటే వాడు ఇవ్వడు కూడా ఇవ్వడు. పైకి కిందకి ఎలా చూస్తే ఎల్లెల్లమ్మా అగో రూట్ అటే ఉంది అంటాడు. వీళ్ళు అంటే దానికి వాడు ఒక చూసారా, దట్ ఈస్ కాల్డ్ మనీ ఎనర్జీ అండి. ఫిక్స్ చేసేసాడు వాడు. అది తప్ప బేరం సారమని చెయ్యమనమాట. అలాగే మనం మిగతా ఎక్కడైతే కొనుక్కుంటామో అక్కడ కూడా మరీ దారుణంగా రూ. 1000 అనగానే 200కి ఇస్తావా అని అడగకండి ప్లీజ్. ఎందుకంటే నేను మొన్నే మా ఫ్రెండ్‌తో షాపింగ్‌కెళ్ళి నేను హడిలిపోయాను వెంటనే. రూ. 1000 వస్తుంది 200కి ఎలా అడిగావు? అంత ధైర్యం నీకు అని అడిగితే, వస్తుంది అనంటే లాస్ట్‌కి పాపం ఆయన 750కి ఎంతకో ఇచ్చాడు. సో, లైక్ దట్ ఒక లైక్ దానికి కూడా ఒక రేంజ్ ఉంటుంది. దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఓకే. దట్ ఈస్ ద థింగ్ అండి. మనీ విషయంలో మీరు ఎలా ఉండాలి అనే దానికి చాలా మందికి మనీ ఇదే ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు మనీతో నెగెటివ్‌నెస్ ఎలా వస్తుందో చెప్తాను, రాసుకోండి అందరూ. మనీ గురించి ఎక్కువ వచ్చినాయి మెసేజెస్. ఫిర్‌బీ ఇంకేవో కొత్తకొచ్చినాయి చూద్దాం ఈలోపు. ఐయామ్ ద మనీ మ్యాగ్నెట్. ఐయామ్ ఎ మనీ మ్యాగ్నెట్. ఐ చూస్ టు బి ఎ బిలియనియర్. వెరీ గుడ్. వెరీ గుడ్. మ్యామ్ జీ మే ఎగ్జామ్స్ టాప్ ర్యాంక్ రావాలి. అలా అఫర్మేషన్ చేయాలి. రావాలి, కావాలి, వస్తాది. నో వే అండి. సయ్యద్దున్నీసా గారు. నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అఫర్మేషన్ అలా ఉండాలి. నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫినిష్. రీచ్ ఫస్ట్ ర్యాంక్ నౌ అని చెప్పి కావాలంటే ఒక స్విచ్ వర్డ్ కూడా రాసుకోండి. రీచ్ ఫస్ట్ ర్యాంక్ నౌ అని రాసుకోండి. ఎట్ ది సేమ్ టైం నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి యూనివర్స్ కి ఫిక్స్ చేసి చెప్పేసేయండి. బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఓకే. సరే, ఇప్పుడు న్యూ ఇయర్ గా మీరు చేస్తారు కదా, ఇందాక ఏవైతే టెక్నిక్స్ చెప్పానో అవన్నీ న్యూ ఇయర్ అంటే రేపు నైట్‌కి చేసేవండి. కార్డ్ కటింగ్స్ అన్ని పాత వీడియోస్ చూడండి. యూట్యూబ్‌లో ఉన్న అమావాస్యవి అవి చూడండి. ఇక న్యూ ఇయర్ రోజున ఏం చేయాలి? ఫస్ట్ మర్చిపోవద్దు, ఎవ్రీ ఫస్ట్‌కి కూడా మీరు సినిమన్ ఎనర్జీ అనేది హౌస్‌కి ఇవ్వాలండి. ఓకే. కొన్ని లైక్ ధూప్ స్టిక్స్ దొరుకుతాయన్నమాట. బ్లాకేజెస్ రిమూవల్, ఫైనాన్షియల్ రిమూవల్‌వి ధూప్ స్టిక్స్ దొరుకుతాయి. ఎప్పుడన్నా నాకు గనక అంటే నేను తెప్పించుకుంటున్నాను. నాకు దొరికితే గనక మీకు రికమెండ్ చేస్తాను. అప్పుడు తీసుకోవచ్చు. అప్పుడంటే ఏమవుతుందంటే రోడ్ ఓపెనర్స్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చి ధూప్ స్టిక్స్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చి క్లిన్జింగ్, హెల్త్, మనీ ఇట్లా కొన్ని లైక్ సేజ్ అని. సో, ఇలా చాలా డిఫరెంట్‌వి మనం ఇంటిలో ధూప్ వేయడానికి దొరుకుతాయన్నమాట అండి. వాటిని ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట. ఎందుకనంటే చెప్పాను కదా, మన ఎనర్జీ ఎప్పుడు ఒకలాగా ఉండదు. మనం ఇలా క్రిస్టల్స్ తోనో, ధూప్ స్టిక్స్ తోనో, క్యాండిల్స్ తోనో మన ఎనర్జీని, బే లీఫ్ తోనో ఎనర్జీని పెంచుకుంటూ వెళ్ళాలి. మనం పడిపోయినా అవి మన ప్లేస్‌లో స్టాండ్ అవుతాయన్నమాట. మీ చేతికి క్రిస్టల్ ఉందనుకోండి, మీరు డల్‌గా ఉన్నా మీ చేతి క్రిస్టల్ మీరు ఈరోజు ఏం మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, లేదా నైట్ ఏం మేనిఫెస్టేషన్ చేశారు, లేదా నిన్న ఏం మేనిఫెస్టేషన్ చేశారనేది అది హోల్డ్ చేస్తుందన్నమాట. ఏదైనా రిసీవ్ చేసుకోవాలంటే లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోండి. ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే గనక రైట్ హ్యాండ్‌కి ఏసుకోవాలండి ఎప్పుడైనా కూడా. క్రిస్టల్స్ అనేవి. వాటిని మనం క్లీన్స్ చేసేసి మనం తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మన బదులు అవి వర్క్ చేస్తుంటాయి. కానీ వాటిని ఖచ్చితంగా ఒక సెలెనైట్ ప్లేట్‌లో గాని, లేకపోతే రన్నింగ్ వాటర్‌లో గాని, ఆర్ ఎల్స్ ధూప్ స్టిక్‌తో గాని క్లీన్స్ చేయాలి. ఎవ్రీ 10 డేస్‌కండి అట్‌లీస్ట్. ఫుల్ మూన్ అంటే మనకి ఓన్లీ మంత్లీ వన్సే వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మనం క్రిస్టల్స్‌ని తీసి పెట్టాల్సిందే ఫుల్ మూన్‌లో. అండ్ నైట్ మాత్రం క్రిస్టల్స్ వేసుకొని పడుకోకూడదు ఎవరు కూడా.
వేసుకుంటే దాని ఎనర్జీ ఏమవుతుందంటే మళ్ళీ రిలీజ్ అవుతుంటుంది కదండీ! అప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు మన సోల్ ఇక్కడే ఉంటుంది. ఓకే. మన బాడీ ఇక్కడ ఉంటుంది. సోల్‌కి డ్రీమ్స్‌లో 3 లెవెల్స్ ఉంటాయన్నమాట. 1 ఈజ్ సబ్‌కాన్షియస్ లెవెల్, 2 ఈజ్ లైక్ మనకి ఏదైనా ఆన్సర్స్ కావాలనుకున్నప్పుడు, 3 ఈజ్ గాడ్ రిలేటెడ్ డ్రీమ్స్ వస్తుంటాయన్నమాట మనకి. సో, అవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవన్నీ కూడా. సో, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఎనర్జీస్‌ని యూజ్ చేయాలి. అలాగే మనీ అనే వాటిని నంబర్ 1 ఎప్పుడు కూడా బెడ్ కింద, తలగడలోని వాటిల్లో పెట్టకూడదు. బెడ్ అనేది నిద్రపోవడానికి. మనం నిద్రపోయిన తర్వాత మన బాడీ మాత్రం ఇక్కడ ఉంటుంది. మన యాస్ట్రల్ బాడీ గానండి, సటిల్ బాడీ కానివ్వండి, ఏదైనా సరే యూనివర్స్‌లో తన పని తను చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఇట్స్ రిలాక్స్‌డ్. అప్పుడు మీకు డబ్బులు రాకుండా రిలాక్స్‌గా బొజ్జుంటానంటే మీకు ఓకేనా? నాట్ ఓకే కదా! అట్లనే బొజ్జుంటాయన్నమాట అవి కూడా. మీరు మ్యాట్రెస్ కింద పెట్టడం, పరుపుల కింద పెట్టడము, దిండ్ల కింద పెట్టడం. డోంట్ డూ. నంబర్ 1. నెక్స్ట్ బాత్రూమ్‌కి దగ్గరలో ఎవరైనా చూసేస్తున్నారేమో అనుకుని చిన్న చిన్న లాకర్స్ లాగా అట్లా ఇట్లా ఉంటాయి గదండీ! స్నానానికై వెళ్ళినప్పుడు బాత్రూమ్‌లో డబ్బులు మర్చిపోతుంటారు. కొంతమందికి ఉంటుంది పాకెట్స్‌లో వాటిలో పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు తీసి అక్కడెక్కడన్నా పెట్టడం. బాత్రూమ్‌లో ఉండేటటువంటి భయంకరమైన నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో ఎక్కడ ఉండదండి. రాహు ఈస్ కనెక్టెడ్ విత్ ద బాత్రూమ్ అన్నమాట. అల్లకల్లోలం చేసేస్తాడాయన. ఎట్లా అంటే నువ్వు ఏది చూసుకొని అతిశయంగా ఫీల్ అవుతావో దాని మీదే కాన్సంట్రేషన్ చేస్తాడన్నమాట. అందుకే ఎప్పుడు బాత్రూమ్ నీట్‌గా, క్లీన్‌గా పువ్వులాగా ఉండాలి. మనం వెళ్తుంటే మన హాల్ ఎలా అనిపిస్తుందో మనకు బాత్రూమ్ కూడా సేమ్ ఫీలింగ్ రావాలండి. ఎక్కడైతే బాత్రూమ్ క్లియర్‌గా ఉండదో అక్కడ మనీ ఎనర్జీ ఉండదు. అట్లా బాత్రూమ్స్‌లోకి డబ్బులు పట్టుకొని వెళ్లి మర్చిపోవద్దు. పట్టుకు వెళ్తే కావాలంటే బయటకొచ్చో లేతే ఎవరైనా పిలిచి ఇంక ఈ డబ్బులు అక్కడ పెట్టు అని చెప్పాలి. ఓకేనండి. ఏ రాక్‌లో పెడితే ఆ రాక్‌లో డబ్బులు పెట్టొద్దండి. మనీకి నార్త్, వెస్ట్ ఈ కార్నర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. నార్త్ వెస్ట్ కార్నరు, అయితే వెస్ట్ కార్నరు లేదా అచ్చంగా నార్త్ కార్నర్ అన్నమాట. ఇప్పుడు చూడండి మనకి ఎక్కడ పడితే అక్కడ షెల్ఫ్‌లుంటాయి. ఏ షెల్ఫ్‌లో పడితే అందులో డబ్బులు పెట్టేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సౌత్ పెట్టారు. సౌత్ ఈస్ ఫైర్ ఎలిమెంట్. అక్కడికసలు మ్యాచే కాదు మనీ. వచ్చినట్టే ఎళ్ళిపోతున్నాయండి. వచ్చినట్టే ఎళ్ళిపోతున్నాయండి అనంటే, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటే, వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఎళ్ళిపోతుంటాయన్నమాట. ఈస్ట్, ఈస్ట్ సౌత్ కార్నర్ గాని, సౌత్ వెస్ట్ కార్నర్స్ గాని వీటి కోసం కాదనమాట. ఇంకా మీరు కావాలంటే వెస్ట్‌లో పెట్టొచ్చండి. వెస్ట్‌లో ఏదన్నా చిన్న లాకర్‌లా పెట్టుకొని ఓకే. అక్కడ పెట్టుకోవచ్చనమాట. ఓకే. ఈస్ట్‌లో కూడా మళ్ళీ ఈశాన్యంలో మరీ కార్నర్‌కి అక్కడ యాక్చువల్‌గా వాటరుండాలి. అలా కాకుండా కొంచెం ఇటు నార్త్ జోన్ స్టార్ట్ అవుతుందనుకున్నప్పుడు ఈస్ట్ సైడ్‌కి అక్కడ పెట్టుకోవచ్చనమాట. కానీ ఐ ప్రిఫర్ వెస్ట్ నార్త్ కార్నర్ గాని, అచ్చంగా నార్త్ గానండి. అది చాలా ఇంపార్టెంట్. అక్కడ మీరు మనీని పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడు మీకది వెస్ట్‌లో పెడితే ఏమవుతుందంటే అండి, వెస్ట్‌లో నేను లాస్ట్ టైమ్ కూడా ఒకటి చెప్పాను మీకు. ఎక్కడైనా సరే మీకు లాఫింగ్ బుద్ధాకి సంబంధించినయి పోస్టర్స్ దొరుకుతాయండి. లాఫింగ్ బుద్ధ పోస్టర్స్. వెస్ట్ సైడ్ మంచిగా నవ్వుతూ డబ్బులతో ఉన్న వెస్ట్ సైడ్ ఆ పోస్టర్‌ని అంటించండి. అక్కడ వీలైతే ఏదైనా చిన్న బౌల్ లాగా పెట్టి ఇప్పుడు మనకి క్రిస్టల్ బౌల్స్ అని దొరుకుతున్నాయి కదా! కాయిన్స్ ఏసి వెస్ట్ సైడ్ అలా పెట్టండి. ఎందుకు వెస్ట్ సైడ్ పెట్టాలంటే నార్త్ సైడ్ డబ్బులు పెట్టుకుంటాం. డబ్బులొస్తాయి, ఖర్చవుతాయి, మళ్ళీ వస్తాయి, ఖర్చవుతాయి. కానీ కొంతమంది సేవింగ్స్ చేయాలనుకుంటాం కదా! సేవింగ్ మనీ కావాలంటే మాత్రం వెస్ట్ సైడ్ పెట్టాలి. ఆ విషయాన్ని మర్చిపోకండి. వెస్ట్ సైడ్ ఈస్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ చాలా మంది ఆహ్, చిన్నప్పుడు గూడా మా ఇంట్లో అటకల మీద దాస్తుంటారు. ఫాల్ సీలింగ్స్ అంటాం. అని అంటారు జనరల్‌గా. ఇప్పుడు ఫాల్ సీలింగ్స్ అవన్నీ వచ్చినాయి కాబట్టి లేవు గానీ, చాలా మంది పైన దాచుకుంటుంటారు ఎవ్వరికీ తెలియకుండా. ఓకే. అలా కూడా పెట్టకూడదండి. అక్కడ ఎక్కువ మీకు ఎనర్జీ ఫ్లో నెగెటివ్‌గా ఉంటుంది. మనం చూడండి ఇల్లంతా క్లీన్ చేస్తాం గానీ, అటకల్ని ఎప్పుడో సంవత్సరానికి ఒక పండగొస్తుందంటే, అప్పుడు పైకెక్కి దుమ్ము దులిపి అయి క్లీన్ చేసి, ఈ క్లీన్ చేసి అక్కడ చేస్తాం. అసలలాంటి అటక ఉందంటేనే అసలు ఖచ్చితంగా మీరు ధూప్ స్టిక్ వేస్తున్నప్పుడే అటకకు కూడా పైకిలా వెయ్యండి. ఎందుకనంటే అసలైన ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ అక్కడ స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్టొచ్చేసి కొంతమంది డబ్బులు ఏం జేస్తారంటే ఇంట్లోళ్ళు తెలియకుండా ఉండడానికి బయట ఏదన్నా క్రియేట్ చేసి అక్కడ దాస్తుంటారు. అది ఏ ప్లేస్ అయినా గానివ్వండి.
అలాంటి బయట అవుట్ సైడ్ ఆఫ్ ద హౌస్, ఇన్సైడ్ ఆఫ్ ద హౌసే ఉండాలి ఎప్పుడు డబ్బులు, అవుట్ సైడ్ ఆఫ్ ద హౌస్ ఉండొద్దు. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అలా కూడా పెట్టద్దు. అండ్ ఎక్కువ శాతం నేను ఎప్పుడు రికమెండ్ చేస్తాను, డబ్బులు ఏవైతే ఉంటాయో వాటికి ఎనర్జీ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బయట నుంచి డబ్బులు తీసుకుంటున్నారా, తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు హోపోనోపోనో చేసే మీ దగ్గర ఉన్న డబ్బుల్లో కలపాలి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారా, హోపోనోపోనో చేయండి. 708 నేను ఎన్నోసార్లు చెప్పాను ఆ నెంబర్ని, 708 యూజ్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే నెక్స్ట్, ఇంట్లో ఇఫ్ పాసిబుల్ మీకు ఈ ఇయర్ నుంచి అలవాటు చేసుకోండి. ఒక చిన్న వాటర్ బౌల్లో ఒరిజినల్ కమల పువ్వు దొరుకుతుంది కదండి, ఒరిజినల్ కమల పువ్వు 10 days కి ఒక్కసారి మారిస్తే చాలు, లేదా అట్లీస్ట్ 1 week ఇంట్లో వేసి ఫ్రంట్ రూమ్ లో అట్లా ఉండేలాగా ఒక డెకరేటివ్ ఐటెం లా ఉండేలా చూడండి. అదేం చేస్తుందంటే, ఇప్పుడు మన ట్రాన్సాక్షన్స్ అన్ని ఆన్లైన్ అయిపోయినాయి. ఆన్లైన్ కి మీరు ఎలా చేస్తారు హోపోనోపోనో, అవ్వదు కదా మీకు. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ లోటస్ అంటే ఏంటండి, 7 చక్రాస్ కి అధిపతులైనటువంటి ప్రతి దేవత దీనికే కనెక్ట్ కదా. సో లోటస్ మీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా డబ్బులు ఏ ఏ ప్లేసెస్ లో పెట్టుకోవాలి ఇప్పుడు. ఓకే, గ్రీన్ కలర్ ఈజ్ ఫెంగ్షూ ప్రకారం మనీని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, గ్రీన్ కలర్ వ్యాలెట్ కానీ రెడ్ కలర్ వ్యాలెట్ కానీ. సో ఈ వ్యాలెట్ లో ఏముండాలి, ఆల్వేస్ ఐ రికమెండ్ ఎనర్జీ చేసినటువంటి మనీ, ఒక సినిమన్ స్టిక్, ఒక బే లీఫ్, అది కూడా సినిమన్ స్టిక్ కి ఏదైనా ఒక నోట్ ని విత్ ద రెడ్ కలర్ మౌలి దాగా అంటాం మనం. ఓకే, లేతే మన దాంట్లో దారం చుట్టి పర్సులో పెట్టుకోండి. దాన్ని మాత్రం ప్రతి వారం తీసి ధూప్ స్టిక్ తో ధూపం వేసి మళ్ళీ పర్సులో పెట్టాలి. మీకు పని చేసే కార్డ్స్ మాత్రమే, క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, డెబిట్ కార్డ్స్ కానివ్వండి, డేట్ అయిపోయి పెట్టొద్దు పర్సులో. పిన్స్, చంపిళ్ళు, లిప్పీ స్టిక్లు లిప్స్టిక్స్ లేండి, లిప్స్టిక్స్ ఇలాంటివి ఏమి పెట్టొద్దు, ఏవి వ్యాలెట్ లో పెట్టకూడదు. కావాలంటే మీరు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోండి. హ్యాండ్ బ్యాగ్ ఇస్ డిఫరెంట్ అండ్ వ్యాలెట్ ఇస్ డిఫరెంట్. గ్రీన్ కలర్ వచ్చేసి చెప్పాను కదా, ఫెంగ్షీ ప్రకారం కొంతమందికి ఏంటంటే రెడ్ ఇష్టం ఉండదు, కానీ ఇట్స్ అట్రాక్టివ్. సో రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ యూ కెన్ చూజ్ అండి. ప్రతిరోజు అందులో అమౌంట్ ఒకవేళ తీసి ఖర్చు పెడితే మళ్ళీ కొత్తది పెట్టడానికే ట్రై చేయండి. మాక్సిమం వ్యాలెట్ లో ఎంతో కొంత ఒక 3,000 to 5,000 ఉండేలాగా చూసుకోండి. అట్లీస్ట్ 1,000 నుంచి 5,000 లోపల వ్యాలెట్ లో ఉండేలా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మట్టి కుండల్లో లేకపోతే ఎర్త్ కి సంబంధించిన ఎలిమెంట్స్ ఏదైనా సరే, చెక్కది ఇలా డబ్బులు దాచుకునేటప్పుడు కొంతమంది చూడండి చెక్క పెట్టితో తయారు చేస్తారు డబ్బులు దాచుకునే పెట్టి, దాంట్లో దాచుకోవచ్చు. ఎర్త్ మట్టి కుండ, చిన్నప్పుడు మనకి పిల్లలు అసలు ఇప్పుడంటే ఆ ప్లాస్టిక్ వచ్చినాయి, కానీ అసలు చిన్నప్పుడు డిబ్బి అంటే ఓన్లీ మట్టిదే, నిండిపోయిన తర్వాత పగలగొట్టి తీసుకోవాలి. మనకేంటంటే అబ్బా పగలగొట్టేసిన ప్రతిసారి డిబ్బి కొనాల్సి వస్తుంది. అదే ప్లాస్టిక్ అయితే ఆ కింద ఓపెన్ చేసి తీసేసుకుంటే మళ్ళీ పనికి వస్తుందని ఆలోచించమే కానీ అసలు ఎర్త్కున్న ఎనర్జీ మన డబ్బులకి వస్తుందన్న విషయాన్ని మర్చిపోయాం మనం. సో అలా ఒకటి చెయ్యండి. అండ్ మీ డబ్బులు ఎక్కడైతే ఉంటాయో మీ బీరువా గానీ మీ లాకర్ లో గానీ డబ్బులు ఉన్న చోట శ్రీ యంత్రాన్ని ఖచ్చితంగా పెట్టుకోవాలండి. శ్రీ యంత్రాన్ని పెట్టుకోవాలి. ఓకే, మీ అల్మార్స్ అండ్ కబోర్డ్స్ ఏవైతే ఉంటాయో, మనీ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ పెట్టుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, మనీ ఎక్కువగా ఉండాలి, ఎక్కువగా రావాలంటే మనం యాక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అంటే సంపాదించడానికి మనం ఏం చేస్తున్నాము అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది గనక మీరు చూసుకోగలిగితే, అది గనక మీరు చేయగలిగితే, నేను సంపాదించలేను, నా వల్ల కాదండి, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఎప్పటికీ అవ్వలేదండి, నేను చాలా సార్లు ప్రయత్నించానండి, అసలు చెప్పొద్దండి. మీకు తెలియకుండానే మీకు ఫుల్ మనీ ఎనర్జీ వస్తుంది మీరు గనక ట్రై చేస్తే.
దీనికోసం అబ్బో ఇప్పుడు ఇంత పెట్టా, ఇంత పెట్టి ఇది చెయ్యాలా, ఇంత పెట్టి ఇది అవుతుందా, ఇంత పెట్టి మనం ఇది చేస్తున్నాం వద్దు. మీ మనసు కనిపించిందా వెంటనే చేసేయండి, దీనికి కావాల్సిందైనా సరే. మీకేంటి మేడం, మీకు అంటే బోల్డ్ డబ్బులు వస్తున్నాయి కాబట్టి మీరు ఇలా చెప్తున్నారు. లేదండి, నేను కూడా అన్నిటిని దాటుకొని వచ్చిన దాన్ని. ఓకే. అండ్ ఇంకొకటి, ఈ జనవరి 1 నుంచి ఎవ్రీ మంత్ సర్టన్ అమౌంట్, అంటే దిస్ రిచువల్ ఈస్ వెరీ హైలీ లైక్ మనీ ఎనర్జీని పెంచే రిచువల్ అన్నమాట. ఇది మేము చేసాం కాబట్టి మీకు చెప్తున్నాం. ఓకే. 111 దాస్తారా, 222 దాస్తారా, 333 దాస్తారా, 444 దాస్తారా, 555, 666, 777, 888, 999, 1010 ఎవరెవరు ఎంత దాస్తారు? దేవుడి దగ్గరే పెట్టాలి ఈ అమౌంట్ ని. ప్రతి నెల ఇంతని పక్కకు తీయాలి. మీరు ఎంత అమౌంట్ దాయాలనుకుంటున్నారు అనేది టైప్ చేయండి. అసలు ప్రతి నెల అండి, గుర్తుపెట్టుకోండి, నాట్ ఫర్ 1 మంత్. ఎంత నేను పక్కకి తీస్తాను అని ఎవరెవరు ఎంత అనుకుంటున్నారు టైప్ చేయండి. ఏ అమౌంట్ కి ఏం ఎనర్జీ వస్తుందో నేను చెప్తాను. ఓకే. ఓ లావణ్య గారు, కమాన్, గుర్తుపెట్టుకోండి. ఓకే. రాసిన అమౌంట్ చూసుకొని చూస్ చేసుకొని చెప్పండి. ఓకే, వెరీ గుడ్. 333, 111, 999, వెరీ గుడ్. వీక్లీ 200 ఫ్రైడే. ఆహా, ఏంజల్ నెంబర్ అయి ఉండాలండి స్పందన గారు. 555, 1010, 444, 1111, ఓహో 111 ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు మనం నెక్స్ట్ మంత్ దాయపోతే ఏంట్రా పరిస్థితి, ఇప్పుడు ఏవో చెప్పేస్తుంది, మళ్ళీ మనం దాయకపోతే మనం అనవసరంగా దాయలేమో అనే ఫీలింగ్ వస్తుందని 111 కొట్టుకుంటే వెళ్ళారు కదా అందరూ. ఓకే, వెరీ గుడ్ అండి. సరే, ఇప్పుడు రాసుకోండి. 111 దాయాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఎలాంటి సపోర్ట్స్ వస్తాయి? ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్, కిక్ స్టార్ట్ మనీ ఫ్లో అంటారు, తెలుసా మీకు? తెలియకుండా టక్కమని ఏదో మనీ ఫ్లో మొదలవుద్ది మనకి. అది ఫ్రెష్ స్టార్ట్, ఏదైనా బిజినెస్ కానీ కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, 111 దాయాలనుకునే వాళ్ళకి. ఓకే, దీస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ యూనివర్స్ నుంచి వస్తాయి. మీరు ఇది ఫిక్స్ అయ్యే ఆ అమౌంట్ ని దాచుకుంటూ వెళ్ళాలి ఎవ్రీ మంత్. ఓకే అండి. 222 మెయింటైనింగ్ చేయగలుగుతారు, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ని మెయింటైనింగ్ చేయగలుగుతారు అనమాట. రెగ్యులర్ గా ఒక ఇన్కమ్ రావటము, స్టేబుల్ గా మనీ మ్యాటర్స్ గురించి కంటిన్యూ చేయగలగడము, ఇలాంటివన్నీ వస్తాయండి. ఎందుకనంటే మీరు ఎవ్రీ మంత్ దాస్తున్న అమౌంట్ కి మీరు డైలీ మేనిఫెస్టేషన్ అండ్ డైలీ హోపోనోపోనో చేస్తారు కాబట్టి. ఓకే, మీకు ఇంకా వెనక్కి వెళ్ళడం అనేది జరగదు. అలాగే 333 ఎవరైతే రాశారో, ఓకే, వాళ్ళకి డివైన్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఉంటుంది. బికాస్ 3 ఈజ్ కనెక్టెడ్ విత్ ద గురు. ఓకే, డివైన్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. నీ ఫైనాన్షియల్ విషయంలో గ్రోత్ అవుతుంది. అలాగే మనీ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు అధిగమిస్తారనమాట ఆటోమేటిక్ గానే. దిస్ ఇస్ ఫర్ 333 అండ్ 444. స్ట్రాంగెస్ట్ గా ఫైనాన్షియల్ సంబంధించిన ఫౌండేషన్ ని స్ట్రాంగ్ గా నిలబెట్టగలుగుతారు. ఓకే, ఏదైనా స్ట్రాంగ్ గా బిల్డ్ చేయాలి అని అనుకునేటప్పుడు ఏమైనా రానివ్వండి, కానీ మీరు స్ట్రాంగ్ గా ఫైనాన్షియల్ విషయంలో ఫౌండేషన్ వేసుకోగలుగుతారు. ఓకే, ఫైనాన్షియల్ గా సెక్యూర్డ్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది, స్టేబుల్ గా ఉంటారు, అండ్ లాంగ్ టైం ఫైనాన్షియల్ గ్రోత్స్ ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ సరే, నెక్స్ట్ 555. వన్ ఆఫ్ ద లైక్ నాకు ఎక్కువ కలిసి లైక్ నేను ఎక్కువ కనెక్ట్ అయ్యే నెంబర్స్ లో ఇది ఒకటి. అందుకే చూడండి, నేను ఫీజులు ఎప్పుడు కూడా చూడండి 1111, 555, T కాదు 2, అలాగే 41 days క్లాసెస్ కి అట్లా పెట్టేటప్పుడు మీరు కౌంట్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది అనమాట. అందుకే ఇదేంటంటే మీరు 10 రూపాయలు 15 రూపాయలు లాస్ట్ లో రాస్తున్నాను అనుకుంటారు అందరు, కానీ అది కౌంట్ చేస్తే కొన్ని ఎనర్జీ నెంబర్స్ వస్తాయి అనమాట. ఆ ఎనర్జీ నెంబర్స్ ఫ్లోస్ బట్టి
నేను అలా పెట్టడం జరుగుతుంటుంది అనమాట. 555 ఈజ్ యువర్ వెల్త్ జర్నీ స్టార్ట్ అండి. ఓకే, బిగ్ ఫైనాన్షియల్ చేంజెస్ 555 దాచుకునే వాళ్ళకి వస్తాయి అన్నమాట. సో 555 ఎప్పుడు కూడా దేనికి సింబలైజేషన్ అంటే ఓల్డ్ ప్యాటర్న్స్ ని బ్రేక్ చేస్తుందండి. 555 మీకు ఎప్పుడైనా కనిపించింది అనుకో, ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు 555 కనిపిస్తే కనుక థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, నా ఓల్డ్ ప్యాటర్న్స్ ని బ్రేక్ చేసి న్యూ అండ్ పాజిటివ్ ప్యాటర్న్స్ ని నా లైఫ్ లో స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 555 కనిపించేటప్పుడు. ఓకే అండి, రాసుకోండి. నెక్స్ట్ 666 కనిపించినప్పుడు మెటీరియల్ అబండెన్స్, అలాగే ఆటోమేటిక్ గా సక్సెస్ ని అట్రాక్ట్ చేస్తారనమాట మీరు. ఫైనాన్షియల్ గెయిన్స్ పెరుగుతూ ఉంటాయి. అనవసరమైన ఖర్చులు పెడుతున్నప్పుడు కూడా మీకు ఈ నెంబర్ కనిపిస్తుంటుంది, డోంట్ వేస్ట్ ద మనీ. అంటే లైక్ ఇప్పుడు దేనికి స్పెండ్ చేయాలో దానికి మానేసి వేరే వాటికి ఖర్చు పెడుతూ ఉంటారనమాట. కొన్ని ఉంటాయి థింగ్స్ ఇంట్లో ఉంటుంది, మళ్ళీ ఇంకొకటి తెచ్చుకుంటారు. ఎవరికైనా ఇవ్వడానికి మనసు ఒప్పదు. పాత వస్తువులు ఎవరికి ఇవ్వడానికి మనసే ఒప్పుకోదప్ప. ఇప్పుడు తర్వాత ఇద్దాంలే, 4 రోజులు వాడుకున్నాక ఇద్దాంలే, చూద్దాంలే, అది ఇరిగిపోయి మొక్కలు అయిపోయిన తర్వాత అబ్బా అప్పుడు ఇచ్చుంటే బాగుండు, అప్పుడు ఫీల్ అవుతారు అనమాట. అట్లా కాదండి, ఒక కొత్త వస్తువు వస్తుంది, ఒక ఫ్రిడ్జ్ వస్తే ఇంకో ఫ్రిడ్జ్ ఉంచుకుంటారండి మీరు. ఆడికి హాఫ్ రేట్ కైనా ఇచ్చేసి బాబు దీనికి 2000 3000 ఇవ్వు, నేను కొత్త దాంట్లోకి నాకు ఇది చెయ్యని అంటారు కదా. అట్లనే మిగతా వస్తువులు కూడా పాన్స్ అని కానీ, గ్లాసెస్ అని, స్టీల్ బాక్సెస్ అని, ఇట్లా ఎవరైనా నీడీ పీపుల్ ఉంటే వాళ్ళకి ఇచ్చేసి మీరు కొత్తది కొనుక్కుంటున్నప్పుడు ఇవ్వండి. అనవసరమైన ఖర్చులు పెడుతున్నప్పుడు ఇది కొంటున్నప్పుడు ఈ ఎనర్జీని ఇచ్చేయండి అని చెప్పుద్ది 666 కనిపించేటప్పుడల్లా కూడా. ఓకే, ఇక 777 స్పిరిచువల్ గా అసలుకి సూపర్బ్ అండి అసలుకి. ఓకే, ఫైనాన్షియల్ అలైన్మెంట్, మీకు కావలసిన వాటికి ఫైనాన్షియల్ అలైన్మెంట్ ఏదైతే ఉంటుందో ఓకే, అది చాలా 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 స్ట్రాంగ్ గా అలైన్మెంట్ అయి ఉంటుందండి 777 చేసుకోవాలి దాయాలి అనుకునేటప్పుడు. వైల్ అట్రాక్టింగ్ వెల్త్ అనుకుంటాం కదా మనము, అప్పుడు అది బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ మీకు తెలియకుండానే ఫైనాన్షియల్ జర్నీలో స్పిరిచువల్ గ్రోత్ జరుగుతుంది. 777 అనేది చూస్ చేసుకునే వాటిల్లో చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇది ఎవరు చూస్ చేసుకుంటారంటే స్పిరిచువల్ గ్రోత్ లో ఎదగబోయే వాళ్ళు 777 ని సెలెక్ట్ చేసుకుంటారండి. ఓకే, 888 అసలు ఇది కనిపించిందంటే అసలుకి ఇంకా మీకు మనీ ఫ్లో స్టార్ట్ అయిపోయినట్టే. అసలుకి ప్రాస్పరిటీ, బండల్ ఆఫ్ వెల్త్ అన్ని ఇంకా బౌండరీసే ఉండవన్నమాట అండి. దీనికి మల్టిప్లై అవుతుంది. మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసినా కూడా 888 దాయాలి అనుకునే వాళ్ళు ఎందులో ఏం చేసుకుంటున్నా కూడా ఏమొచ్చినా అంటే మీకు ఏదైనా అది వస్తే అది మీకు ప్రాబ్లం అనిపించదు, ఛాలెంజ్ అనిపిస్తుంది అనమాట. ఛాలెంజ్ అంటే ఏంటి, దాన్ని అధిగమించుకుని ముందుకెళ్ళడమే. సో దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే కెపాసిటీ ఇస్తుంది అనమాట 888. అలాగే 999 విష్ ఫుల్ఫిల్మెంట్, అమౌంట్స్ కి సంబంధించి ఏదైనా చేసిన ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండి వాటిని మీరు దాటాలి అనుకునేటప్పుడు మీకు వచ్చే ఇప్పుడు 999 దాయటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదండి. ప్రతి నెల మీరు ఒక 1000 రూపాయలు తీసి పెడుతున్నారంటే మీకు ఒక 10,000 వస్తున్న ఒక 30,000 40,000 వస్తే మీరు 1000 పక్కకి ఈజీగా పెట్టేస్తారు. శాలరీ వచ్చినా కూడా 1000 పక్కకి ఈజీగా పెడతారు కదా. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది అనమాట 999 అనేది. ఓ దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సరే ఈ అమౌంట్ అయితే ఏం చేయాలి మ్యామ్, ప్రతి నెల దాయమంటున్నారు కదా అనుకొని మీరు దాస్తారు కదా, అది మీకోసం మాత్రం కాదు. ఇందాక చెప్పానే, ఇచ్చేవారుగా మీరు ఉండాలి తప్ప తీసుకునే వాళ్ళగా మీరు ఉండకూడదు అనేసి. ప్రతి నెల మీరు చూస్ చేసుకునే అమౌంట్ డబల్ అవుతూ ఉంటుంది చూడండి. అందులోంచి ఎప్పుడు డబ్బులు తీసే పొజిషన్ రాకూడదని మీరు యూనివర్స్ తో ముందే చెప్పాలి. మై డియర్ యూనివర్స్, ఎప్పుడు ఇందులో నేను వేసేదానిగానే ఉండాలి తప్ప అరే అవసరం వచ్చింది ఇందులోంచి తీద్దామనే పొజిషన్ నాకు ఎప్పుడు క్రియేట్ చేయకని చెప్పి యూనివర్స్ ని అడిగి ప్రతి నెల 111 222 333 4 5 6 7 8 9 ఏదైనా సరే దాస్తూ వెళ్ళండి. 1 ఇయర్ అంటే ఇప్పుడు జనవరిలో గనుక మీరు స్టార్ట్ చేస్తే జనవరి ఏ రోజైనా స్టార్ట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే జనవరి 1 నుంచే స్టార్ట్ చేయండి అమ్మా. ఓకే, అనుకుని 12 మంత్స్ అయిన తర్వాత ఈ అమౌంట్ ని ఎవరైనా పిల్లలకి ఫీజెస్ గానీ డ్రెస్సెస్ గానీ
ఎవరైనా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాల్సిన పొజిషన్ వస్తే గానీ, లేకపోతే ఎవరికైనా డెలివరీ టైమ్‌లో హెల్ప్ చేయాల్సొస్తే వాళ్ళకి గానీ, ఎవరైతే నీడీ అని అనిపిస్తదో, మళ్ళీ తిరిగి తీసుకోవాల్సిన ఇవ్వాల్సిన అవసరం లేని విధంగా హెల్ప్ చేయాలండి. మళ్ళీ వాళ్ళని అడగొద్దు, ఇవ్వొద్దు. ఎందుకంటే మీరది ఆల్రెడీ యూనివర్సల్ అమౌంట్. మీరు యూనివర్స్ పర్పస్ దాస్తున్నారు దాన్ని. సో, యూనివర్స్ పర్పస్సే దాన్ని ఖర్చు పెట్టాలి. అన్నదానానికి ఖర్చు పెడతారో, పిల్లలకి స్కూలు బట్టల కోసం ఖర్చు పెడతారో, స్టేషనరీకి ఖర్చు పెడతారో, ఎవరికైనా ఫీజు తగ్గితే మెరిట్ స్టూడెంట్ అయ్యుండి డబ్బులు ఫీజు కట్టలేక ఇంకొంచెం ఎవరైనా హెల్ప్ చేస్తే బావుండండి. మీరు అడిగితే యూనివర్స్ ఆళ్ళని కూడా మీ ముందుకు తీసుకొస్తదండి. ఓకే. వస్తే మనం హెల్ప్ చేయగలమా? గుర్తుపెట్టుకోండమ్మా, మనం ఇలా యూనివర్సల్ అమౌంట్‌గా ఒకటి క్రియేట్ చేసి ఎప్పుడైతే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తామో, నంబర్ 1 మనం ఇచ్చే పొజిషన్‌లో ఉన్నాము. నంబర్ 2 ఈ బ్లెస్సింగ్స్ అన్నీ మీకు రావు. మీ పిల్లలకెళ్తాయి. మన కోసం కాదు ఇవన్నీ చేసేది. నెక్స్ట్ జనరేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్లెస్డ్‌తో ఉంటారనమాట. అందుకోసం ఇలా మీరు ఎవరికైతే హెల్ప్ చేస్తారో మళ్ళీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఆ రోజు మీకు అలా హెల్ప్ చేశాను, ఇలా హెల్ప్ చేశానని. ఆ మాట కూడా మళ్ళీ ఎప్పుడు మీ దగ్గర రావద్దు. అసలు వీలైతే అసలు మీరు ఎవరికి హెల్ప్ చేశారో మీ గురించి తెలియనివ్వకపోతే ఇంకా మంచిది. ఎవరో అన్నదానం చేస్తున్నారు ఇప్పటికి తెలీదసలకి. మా ఊళ్ళో నేను చేసేది నేను అన్న విషయం నేనక్కడికెళ్ళి తిరిగినా కూడా నేను అని ఎవరు కనిపెట్టరు. నాకు ఆ అమౌంట్ తీసుకునే పర్సన్‌కి తప్ప ఎవరికీ తెలీదు. అది ఇంకా ఉత్తమమండి. అదే అంటారు చూసారా? కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి, ఎడమ చేత్తో చేసేది కుడి చేతికి తెలియనివ్వకూడదు అంటారు చూసారా? ఉత్తమమైన దానం ఏమన్నా ఉందంటే అన్నదానం. అందులో ఇలాంటిది గనక చేస్తే ఇంకా మంచిదనమాట. సో, ఇలా మీరు చేసుకోండి. దేని పర్పస్ మీరు ఈ అమౌంట్‌ని దాస్తున్నారు ఎవ్రీ మంత్. ప్రతిరోజు ఆ డబ్బులు తీసుకోండి. హొపోనోపోనో చేయండి. మళ్ళీ చక్కగా ఆ డబ్బుల్ని అక్కడ పెట్టేసేయండి. అలా నెక్స్ట్ మంత్ అది 311 దాసారనుకోండి. 222 అవుతుంది. తర్వాత 333 అవుతుంది. చూసారా? మీకు తెలియకుండానే మీ ఏంజెల్ నంబర్స్ కూడా పెరుక్కుంటూ ఎళ్ళిపోతాయన్నమాట ఆటోమేటిక్‌గా. సో, అలా దాచి, దాచి, దాచి ఇలా ఇది ఈ రిచువల్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ రిచువల్‌తోనే ఫైనాన్షియల్ గ్రోత్ మీకు తెలియకుండా పెరుగుతుంది. నాకు పెరిగింది కాబట్టి మీకు ఆఫ్టర్ లైక్ ఇట్స్ లైక్ ఒక 6-7 ఇయర్స్ అండి. ఆల్రెడీ ఇది రన్ అవుతుంది ఇలాగే నా లైఫ్‌లోంచి. సో, నాకు సక్సెస్ వచ్చింది కాబట్టి మీకు కూడా ఇది షేర్ చేసుకున్నాను ఈరోజు. సో, ఇప్పుడు మీకు చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఈ టెక్నిక్స్ అన్నీ మళ్ళీ మీరు ఇంకొకసారి మననం చేసుకోండి. ప్రతి దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. దట్ ఈస్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మీకు ఫైనాన్షియల్‌గా చాలా బావుంటుందండి. నాకు తెలుసు 2025 ఈస్ లైక్ వన్ ఈస్ రిలేషన్‌షిప్, సెకండ్ ఈస్ మనీ అండి. మనీ ఫస్ట్ అండ్ సెకండ్ రిలేషన్‌షిప్స్ మీద చాలా కాన్సంట్రేషన్ చేయాలి. అండ్ 2025 ఈస్ ద మార్స్ ఎనర్జీ. మార్స్ ఎనర్జీ అనంటే కొంచెం అగ్రెసివ్‌గా ఉంటాము. అది కంట్రోల్‌లో పెట్టండి. ఓకే. ఇంపార్టెంట్ అండి రిలేషన్‌షిప్ విషయంలో. నేనేమంటానంటే కోపమొచ్చినప్పుడు మనం తెలియకుండా ఒక మాట అంటాం కదా! దానికన్నా కూడా అనేయడంలో తప్పులేదు గానీ, దాన్ని పదే పదే తలుచుకుంటే మాత్రం రిలేషన్‌షిప్ చాలా వరకు బ్రేక్స్ అవుతూ వస్తాయి. బి కేర్‌ఫుల్ విత్ దట్. అండ్ మనీ విషయంలో కూడా రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయండి. ఎప్పుడు మార్స్ ఎనర్జీ ఏం కోరుకుంటుందంటే, నీ యాక్షన్స్ ఏమిస్తున్నావు? లా ఆఫ్ యాక్షన్స్ ఏమున్నాయి? నువ్వు డబ్బులు సంపాదించాలి. డబ్బులు, డబ్బులు కావాలి. ఏం చేస్తున్నావు నువ్వు మరి? అనేది కాలిక్యులేట్ చేస్తుందన్నమాట. అండ్ హనుమాన్‌కి కనెక్ట్ అయ్యి ఉండడానికి ట్రై చేయండమ్మా. 2025 మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే గాడ్ ఎవరైనా ఉన్నారంటే ఇది హనుమానే. బికాజ్ కుజుడిని కంట్రోల్ అండ్ లేకపోతే కుజుడిని చక్కగా ఒక పద్ధతిగా మనకి ఒక హెల్ప్‌ఫుల్‌గా అవ్వాలి. ఆయన కి సంబంధించిన ఎనర్జీ బావుండాలనంటే మాత్రం హనుమాన్ ప్రేయర్ చేయాలి. పూజ చేయాలి. ఎవ్రీథింగ్ చేయాలి. ఉన్నవాళ్ళు, కలిగిన వాళ్ళు 11 తమలపాకులు ప్రతి మంగళవారం రామ్ అని రాసి గుళ్ళో ఇవ్వడానికి ట్రై చేయండి. అలా కాకపోతే అట్‌లీస్ట్ ఒక ప్రదక్షిణాలైనా చేయండి స్వామివారి గుళ్ళో. హనుమాన్ చాలీసా మాత్రం కంపల్సరీ నేర్చుకోండమ్మా. అది చాలా 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 ఇంపార్టెంట్ హనుమాన్ చాలీసా నేర్చుకోవడం. ఎందుకంటే అందులో ఉండే ప్రతి దోహాకి ఎంతో ఎనర్జీ ఉంది. ఆయన మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు మీరు నమ్మితే. హెల్త్ ఎవరికి బాగాలేదో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హనుమాన్ చాలీసా నేర్చుకోవాల్సిందేనండి. ఓకే. అది రాముడికి సంబంధించిన ఏదైనా మంత్రాన్నయినా సరే నేర్చుకోండి. ఏది కాకపోతే రామ్, రామ్, రామ్ లేతే రామ, రామ, రామ అనుకుంటూ అయినా చాంటింగ్ చేయండి. ఈయన తలుచుకుంటే ఆయనొచ్చేస్తుంటాడు. ఆయన వీక్‌నెస్ కదా! రాముడంటే.
సో హెల్త్ విషయంలో మాత్రం ఎప్పుడైతే మనం రాముడికి సంబంధించిన మంత్రాలు హనుమాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉంటామో ఆయన చూసుకుంటాడండి హెల్త్ ని. చాలా బాగా క్యూర్ అవుతాయి. ఇవి కూడా ప్రూవ్డ్ అన్నమాట. ఓకే. అలాగే మనకి రామదాస రామదాస అని ఒక సాంగ్ దొరుకుతుంది యూట్యూబ్ లో. అది వినడానికి ట్రై చేయండి డైలీ. రామదాస అని చెప్పి అదొక సాంగ్ లాగా చాలా అసలు చాలా అంటే చాలా స్మూతింగ్ గా ఉంటుంది. వినాలనిపిస్తుంటుంది ఇంకాని. కానీ బట్ ఆ సాంగ్ ని మనం నేర్చుకుంటూ దాంతో పాటు పాడుతూ ఉన్నామనుకోండి, మన బాడీలో ఏమైనా హీల్ అవ్వాల్సి ఉంటే అవి హీల్ చేస్తూ వస్తుందన్నమాట. సో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. ఓకేనా అండి? సో మీకు చెప్పినటువంటి టుడే అమావాస్య రిచువల్స్ ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ లోని చూసి కార్డ్ కటింగ్స్ చేసుకోండి అమ్మా. రేపు ఏం చేయాలో అవి చెప్పాను. వాటిని కూడా మీరు ఎనర్జీస్ ని చక్కగా లెటర్ రాసి యూనివర్స్ కి ఇవ్వండి. మంచిగా పిల్లో టెక్నిక్ ని స్టార్ట్ చేయండి. ఐ ఆల్వేస్ రికమెండెడ్, లైక్ నేను ఎప్పుడు చెప్పేది వాటర్ టెక్నిక్ ని మాత్రం డైలీ చేయండి. గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, అఫర్మేషన్స్ చెప్పండి, ఆ నీళ్ళని తాగేయండి. ఇంతే, మీరు ఏం చేయని అవసరం లేదు. ఓకే. అండ్ ఈ అమౌంట్ దాసేది ఏదైతే ఉందో దట్ ఈస్ ఫర్ యువర్ మనీ ఎనర్జీ గ్రోత్ కావడం కోసం అన్నమాట. సో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఎక్కువ మంది అడిగింది ఏమైతే ఉందో మనీ కోసం, రిలేషన్షిప్ కోసం రెండిటికి చెప్పేశాను. మీకు నార్త్ వెస్ట్ లో అమౌంట్ ని దాచుకోండి. బీరువా యాక్చువల్ గా మనకి బెడ్రూమ్స్ లోకి అట్లలోకి వెళ్ళిపోతుంది కదా, వెస్ట్ సైడ్ గోడకు వస్తుంది అప్పుడు కూడా. ఓకే. మీరు కొంత అమౌంట్ ని మాత్రం నేను చెప్పిన పర్టికులర్ ప్లేసెస్ లో పెట్టండి అమ్మా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్స్ ఆర్ కంప్లీటెడ్. వెరీ గుడ్. అర్రే, ఒక నెంబర్ అసలు ఎవ్వరు టచ్ చేయలేదు. ఓహో. ఓకే, ఒక్క నిమిషం, లెట్ మీ చెక్. 777 ఎవ్వరు టచ్ చేయలేదు తెలుసా మీరు? 777 ని ఎవ్వరు టచ్ చేయలేదు బికాస్ ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ ఎనర్జీ అండి. 777 అనేది అసలుకి ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీ, ఎవ్వరు టచ్ చేయలేదు. ఓకే, మళ్ళీ చెక్ చేస్తున్నా. ఇప్పుడు పెట్టకండి. ఓకే. 777 అండ్ 666 ఎవరు టచ్ చేయలేదు. అంటే యాజ్ పర్ దిస్ థింగ్ స్పిరిచువల్ కనెక్షన్స్ కి మీ అందరికి టైం ఉంది ఇంకా. దట్స్ ఇట్, అంతే. మీరు చూస్ చేసుకునే నెంబర్ మీద ఏమేం కనెక్షన్స్ వస్తాయని తెలుస్తుంది. స్పిరిచువల్ గా ఎదిగినప్పుడే మన చుట్టూ ఉన్న వాటిని మనం కంట్రోల్ చేస్తాం. వాటి మీద ఆధిపత్యం దొరుకుతుంది మనకి. అమ్మ ఇప్పుడు పెట్టేస్తున్నారు 777 అందరూ. ఇప్పుడు కాదండి, నేను చెప్పినప్పుడు. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. మెసేజెస్ వస్తున్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ పద్మా. ఓకే. సో ఇవన్నీ రిచువల్స్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన క్లాసెస్ కి సంబంధించి ఎవరైనా కనుక 21 డేస్ క్లాసెస్ జాయిన్ అవ్వాలంటే దిస్ టైం ఏం చేస్తున్నామంటే ఇన్ క్లాసెస్ లోనే మొత్తం అన్ని చెప్తున్నామండి. లైక్ అంటే హోపోనోపోనో అక్కడే చేపిస్తున్నాను, మనీ మెడిటేషన్ అక్కడే చేపిస్తున్నాను. అండ్ టుడే యాక్చువల్ హెకటే ఎనర్జీ స్టార్ట్ అయింది అనమాట. ఇది 41 డేస్ క్లాసెస్ వాళ్ళకి లేండి. హెకటే ఎనర్జీ స్టార్ట్ అయింది అండ్ చాంటింగ్స్ చేపిస్తున్నాను ప్రస్తుతానికి. ఎందుకంటే చాలా సార్లు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్లాసెస్ లో ఆఫ్టర్ దట్ ఎవరు హోంవర్క్ సరిగ్గా చేస్తలేదు. ఇది కూడా డ్రాబ్యాక్, అంటే మీ ఎనర్జీ సరిపోవట్లేదు అని అర్థం అనమాట అక్కడ. సో అందుకని క్లాసెస్ లోనే చాలా మొత్తం మీద 80% ఆఫ్ థింగ్స్ క్లాసెస్ లోనే మొత్తం అన్ని మెడిటేషన్స్, చాంటింగ్స్, మనీ చాంటింగ్స్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకుంటున్నాం అనమాట. మళ్ళీ మనకి జనవరి 10th కి కొత్త క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. సో దట్స్ లైక్ 8th బ్యాచ్ లాగా వెళ్తారనమాట మీరు. ఓకే. 41 ఉన్న వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే మీకు అన్ని కవర్ అవ్వకుండా వస్తాయి అనమాట. 21 ఉన్న వాళ్ళు ఎవరికైతే మనీ ఎనర్జీ కావాలో మెయిన్ వాళ్ళు జాయిన్ అవ్వండి మెయిన్ గా. ఓకే. అండ్ 2 తీసుకుంటానండి నేను, ఎందుకంటే జనవరిలోకి ఎంటర్ అయిపోతాను కాబట్టి. ఒకటి రిలేషన్షిప్, మనీ ఎనర్జీ, ఈ రెండింటిని టార్గెట్ గా తీసుకుంటాను 21 డేస్ క్లాసెస్ కి అనమాట. అండ్ హెకటే క్లాసెస్ కూడా మళ్ళీ 21 డేస్ వాళ్ళకి కూడా యాడ్ చేస్తాను నేను.
సో ఎందుకంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎనర్జీ అన్నమాట. సో దిస్ టైమ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఎనర్జీస్ వాటిని మనం ఇన్వోక్ చేస్తున్నాం. అండ్ కొన్ని చెప్పాలండి, కొన్ని క్వశ్చన్స్ కి అంటే నాకు వస్తాయి పర్సనల్ గా. క్రిస్టల్స్ లైక్ దేనికి దేనికి వేసుకోవాలి ఇవన్నీ అడుగుతారు కదా, మీకు కొన్ని నెంబర్స్ ఇస్తాను, వాళ్ళని అడగండి. వాళ్ళు మీకు క్రిస్టల్స్ ఏ వాళ్ళ దగ్గర ఉన్నవి మీకు దీనికోసం అనేది మీకు వాళ్ళు చెప్తారు. మీరు చూస్ చేసుకోండి. ఆ క్రిస్టల్స్ ని తీసుకొని అప్పుడు మీరు వేసుకోండి. ఎవరైనా క్యాండిల్ హీలింగ్స్ కానీ, లేకపోతే ధూప్ స్టిక్స్ హీలింగ్స్ కానీ, లేకపోతే క్రిస్టల్స్ హీలింగ్స్ కానీ చేసుకోవాలనుకుంటే పర్సనల్ గా ఇవన్నీ ఏంటంటే అండి, ఇట్స్ లైక్ ఏ పర్సనల్ థింగ్స్ కోసం యూజ్ చేస్తారు. క్యాండిల్ హీలింగ్స్ దేనికి యూజ్ చేస్తారంటే లైఫ్ లో ఎప్పుడైనా, అంటే మోర్ ఓవర్ ఎక్కడ చేస్తారంటే హస్బెండ్ అండ్ వైఫ్ కి సంబంధించిన కొన్ని క్యాండిల్ హీలింగ్స్ చేస్తారు. మనీ కోసం చేస్తారు. ఫాస్ట్ గా థింగ్స్ జరగడం కోసం చేస్తారు. అండ్ ఈ రిచువల్స్ అన్ని ఏంటంటే అండి కొన్ని క్లాసెస్ లాగా క్రియేట్ చేసి అక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. సో స్పెషల్లీ ఏంటనంటే మీరు ఎప్పుడైనా క్లాసెస్ గనక జాయిన్ అయితే మీరు దేనికి చేస్తున్నారనేది వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. బికాస్ క్యాండిల్ హీలింగ్ ఈజ్ అంత ఫేమస్. మీరు నార్త్ లోకి వెళ్ళి చూడండి, ప్రతి చోట క్యాండిల్ హీలింగ్స్ ఉంటాయి. బికాస్ మీరు చెయ్యలేని పని క్యాండిల్స్ హీలింగ్ లో చేస్తారనమాట. అక్కడ నాట్ ఓన్లీ అండి ఒక క్యాండిల్ యూజ్ చేయరు, ఆల్ హెర్బ్స్, ఏ హెర్బ్ దేనికి అనేది ఆయిల్స్ అనేసి వాళ్ళన్ని రెడీ చేసి మనకి ఇస్తారనమాట. సో వాళ్ళ ఎనర్జీస్ ఆర్ డిఫరెంట్ గా ఉంటాయి. మీరు అలా కావాలనుకున్నా కూడా మీరు కొనుక్కొని మీరు చేసుకోవచ్చు. నా క్లాస్ లోనే చేయాలని నేను చెప్పట్లా, మీరు కొనుక్కొని మీకు ఓన్ గా చేసుకోండి. కావాలంటే నేను ఒక మాస్టర్ క్లాస్ ఇస్తాను, కొనుక్కున్న వాళ్ళకి ఒక టైం ఇస్తాను, ఒక డేట్ ఇస్తాను. ఆ టైం కి మీరు దేని పర్పస్ తీసుకున్నారో తెలిస్తే ఆ క్లాస్ లో వాటిని కవర్ చేసుకుంటూ వస్తే మీది మీరే చేసుకోండి. దట్ ఈస్ లైక్ సూపర్ గా పనిచేసేటటువంటి ఎనర్జీ అన్నమాట. నెక్స్ట్ బ్లాకేజెస్ ని క్లియర్ చేసే ధూప్ స్టిక్స్ కానీ, లేకపోతే ఇంట్లో ఎనర్జీ పెంచేది కానీ, అండ్ సాల్ట్ బాత్ ఉంటాయండి. బాత్ సాల్ట్ ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీ కావాలండి. నేను యూజ్ చేసేవి మాత్రమే మీకు చెప్తాను. లైక్ బ్లాకేజెస్ క్లియర్ కి కానీ, లవ్ అండ్ ఎఫెక్షన్ కోసం కానీ, లేకపోతే ఇంటిలో ప్రొటెక్షన్ మన బాడీ త్రూ వెళ్ళడానికి కానీ, ఇట్లా చాలా ఉంటాయండి. మీరు ఏదో ఒక రకంగా స్పిరిచువల్ గా కనెక్ట్ అయ్యి వాటిని యూజ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. దట్ ఈస్ యువర్ అప్ టు యూ అన్నమాట. మీ ఇష్టం ఏది యూజ్ చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెకటే గురించి అడుగుతున్నాను. హెకటే నేను క్లాసెస్ లోనే చేపిస్తానండి. ఎందుకంటే హెకటేతో కనెక్ట్ అయ్యే ఎనర్జీ ఏమి ఇట్లా అంటే ఇట్లా కనెక్ట్ అయ్యే ఎనర్జీ కాదండి. మనం తనని ప్లీజింగ్ చేసుకోవాలి, కనెక్ట్ అవ్వాలి, ఆఫర్స్ ఇవ్వాలి, పబ్లిక్ గ్రాటిట్యూడ్ చెప్పాలి. పబ్లిక్ గ్రాటిట్యూడ్స్ లేట్ చేయకూడదు. ఇట్లా చాలా ఉంటాయన్నమాట. ఆ కనెక్షన్స్ అంతా కూడా విత్ ద ప్రేయర్ లోనే మిక్స్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ నేను వుల్ఫ్ ఎనర్జీ చెప్పాను. వుల్ఫ్ ఎనర్జీకి వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ అని స్విచ్ వర్డ్ కూడా ఇచ్చాను. యూజ్ చేసిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి అమ్మా, పబ్లిక్ గ్రాటిట్యూడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫరింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో మర్చిపోకుండా ఎవరైనా వుల్ఫ్ మ్యాజిక్ యూజ్ చేస్తుంటే తన ఎనర్జీ కోసం, హైప్ అవడం కోసం ఖచ్చితంగా పబ్లిక్ గ్రాటిట్యూడ్ తెలియజేసుకోండి. అట్లీస్ట్ ఆ వీడియో కింద అయినా సరే వెళ్ళి నాకు ఇది 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 అయింది అని చెప్పి ఒక మెసేజ్ అయినా పెట్టండి మీరు. ఓకేనా? నెగ్లెక్ట్ చేయొద్దు స్పిరిట్ ఎనర్జీస్ తో. నెక్స్ట్ దట్స్ ఆల్ అండి. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇటే క్లాస్ కోసం చెప్పండి. అదే చెప్తున్నా లావణ్య గారు, ఇప్పుడే చెప్పా. బ్రాస్లెట్ కాస్ట్ ప్లీజ్. బ్రాస్లెట్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి. మనీ కోసము, తర్వాత రిలేషన్ కోసము, కెరియర్ కోసము, జాబ్ కోసము, ప్రొటెక్షన్ కోసము, 7 చక్రాస్ కోసము, వీటన్నిటికి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లు, డిఫరెంట్ డిఫరెంట్ గా బ్రాస్లెట్స్ ఉంటాయన్నమాట. ఎవరికి కావాలో వాళ్ళు, నేను కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను కదా, వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ వుల్ఫ్ గురించా? వుల్ఫ్ గురించి ఆల్రెడీ వీడియోనే చేశాను కదండి. ఆల్రెడీ యూట్యూబ్ లో వీడియో ఉంది. వుల్ఫ్ ఎనర్జీ, వుల్ఫ్ ఎనర్జీ కోసం యూట్యూబ్ లో ఉందండి వీడియో. మీరు అది చూడండి. నేను ఆల్రెడీ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవ్రీథింగ్ ఆ వీడియోలో చెప్పాను. చూడండి అమ్మా. ఓకే, సో ఇంకెవరికి ఏం క్వశ్చన్స్ లేవు కదా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. దయచేసి ఈ రిచువల్స్ అన్ని అందరూ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ సక్సెస్ స్టోరీస్ ఏమన్నా ఉంటే గనక ఈ వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు ఆ కిందే మీ సక్సెస్ స్టోరీస్ ని షేర్ చేసుకోండి. వై షేరింగ్? షేరింగ్ ఎందుకు చేయాలనంటే మీ సక్సెస్ స్టోరీని చూసి వేరే వాళ్ళు
వాళ్ళు కూడా ఇన్స్పైర్ కావాలన్నమాట. అరే ఆవిడ చేసిందంటే ఇప్పుడు ఆవిడకి వచ్చిందంటే మనకు రాదా ఏంటి? మనకు వచ్చిందంటే వేరే వాళ్ళకి రాదా? అని ఒక మీకు తెలియకుండానే మీ ఖాతాలో ఒక పాజిటివ్ యేసుకుంటూ ఉంటారు. బ్లెస్సింగ్స్ అన్నమాట. అవన్నీ బ్లెస్సింగ్స్ అంటారండి. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు మంచిగా మారాలి. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు బాధపడొద్దన్నమాట. అట్లా. అది ఇంక మీ ఇష్టమండి. ఎందుకంటే నేను ఎవ్రీ టైమ్ చెప్తాను. అట్‌లీస్ట్ ఒక మెసేజ్ రూపంలో అయినా యూట్యూబ్‌లోకి వెళ్ళండి. వీడియో ఉంటుంది. దాని కింద ఒక మెసేజ్ పెట్టుకోండి. పెట్టారనుకోండి, అది చదివిన వాళ్ళు ఒక కాన్ఫిడెంట్ లెవెల్‌తో ఆ రిచువల్ చేస్తారు. చాలా రిచువల్స్ యూట్యూబ్‌లో చెప్తూ ఉంటాను నేను. ఆ రిచువల్ చేసినప్పుడు వాళ్ళు లబ్ధి పొందుతారు. మీరు కూడా హ్యాపీగా మీ ఖాతాలో ఓ పాజిటివ్ ఎనర్జీని వేసుకుంటారు. సో, అట్లా అన్నమాట. అందుకోసమని చెప్పి ఎప్పుడు గ్రాటిట్యూడ్ ఉండాలమ్మా. గ్రాటిట్యూడ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. యూనివర్స్ ఏదన్నా మీ నుంచి ఒకటి కోరుకుంది అనంటే అది గ్రాటిట్యూడ్ మాత్రమే. ఉన్న వాటికి ఎప్పుడైతే మనం గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతామో, లేని వాటిని కూడా మన కోసం తీసుకొచ్చి ఇవ్వగలిగే శక్తి యూనివర్స్‌కుంది. కాకపోతే పేషెన్స్ కావాలి కొంచెం. అందరికీ వస్తుందన్నమాట. సో, పేషెన్స్ ఆర్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ అండి. గ్రాటిట్యూడ్ ఆల్సో వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. మీరు డైలీ గ్రాటిట్యూడ్ వాక్ చేయండి. 8 ఇన్ఫినిటివ్ వాకింగ్ అని ఉంటుందండి. ఇది కూడా అన్నట్టు చెప్దాం అనుకున్నాను ఇందాక. ఇన్ఫినిటివ్ సింబల్ వేయండి. ఇన్ఫినిటివ్ సింబల్ వేసి పెద్దగా వేసుకోండి. దాంట్లో వాక్ చేయండి డైలీ. ఓ 10 మినిట్స్. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. మీకు పాసిబుల్ అయిందనుకోండి ఆక్యుప్రెషర్ చెప్పులుంటాయి కదా! అవేసుకొనైనా సరే వాక్ చేయొచ్చు. ఒకవేళ మట్టి నేలలో అనుకోండి అవేసుకోకండి. డైరెక్ట్‌గా మట్టి నేల మీదే ఇన్ఫినిటివ్ సింబల్‌లో వాక్ చేయండి. ఇన్ఫినిటివ్ సింబల్ అనేది ఇప్పుడు ట్రెండ్‌లో ఉందన్నమాట. బికాజ్ దాని బెనిఫిట్స్ అలా ఉన్నాయి కాబట్టి అది ట్రెండ్‌లోకొచ్చింది. మీరైనా సరే బాల్కనీ పెద్దగా ఉందనుకోండి ఇన్ఫినిటివ్ సింబల్ గీసుకోండి. వాక్ 10 మినిట్స్ విత్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ నాన్న. థాంక్ యూ అమ్మ. థాంక్ యూ యాన్సెస్టర్స్. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అని చెప్పి ప్రతి దానికి థాంక్ యూ సో మచ్ ఫర్ మై బాడీ. థాంక్ యూ సో మచ్ ఫర్ మై ఎనర్జీ. థాంక్ యూ సో మచ్ ఫర్ మై మనీ ఎనర్జీ. థాంక్ యూ సో మచ్ ఫర్ మై హస్బెండ్. థాంక్ యూ సో మచ్ ఫర్ మై సన్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాటర్ కనెక్షన్. థాంక్ యూ సో మచ్ ఫర్ నెట్ కనెక్షన్. థాంక్ యూ సో మచ్ ఫర్ గ్యాస్ కనెక్షన్. థాంక్ యూ సో మచ్ ఫర్ పవర్ కనెక్షన్. థాంక్ యూ సో మచ్ ఫర్ రోడ్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ మై బైక్. థాంక్ యూ సో మచ్ ఫర్ మై కార్. థాంక్ యూ సో మచ్ ఫర్ మై హౌస్. ఇలా మీకు ఏదొస్తే దాని గురించి థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. అండ్ ఇన్ఫినిటివ్ వాకింగ్‌లో. ఓకేనా అండి? సో, అది మర్చిపోవద్దు. క్వెషన్స్ ఏంటి? క్రిస్టల్ మీరు చార్జ్ చేసారా మేడం? చేస్తానండి. నేను ఖచ్చితంగా చార్జ్ చేసిన తర్వాతే వెళ్తాయి అవి. చార్జ్ కంపల్సరీ చేస్తామండి. మొత్తం టీమ్ అందరూ చార్జ్ చేస్తామండి ఇవి. మ్యామ్ ఎప్పుడు వీడియో అప్‌లోడ్ చేస్తారా మ్యామ్? చేస్తానమ్మా. కొంచెం చేస్తాను. ఇప్పుడు 7:30 అయిపోయింది కదా! చేస్తాను. చార్జింగ్ లేని క్రిస్టల్స్ మాత్రం ఎవ్వరికీ సెల్ చేయడం జరగదండి. అసలు సమస్యే లేదు. బికాజ్ నా హీలింగ్ గ్రూప్ మీద నాకంత నమ్మకం ఉంది. ఓకే. 5 నీడ్స్‌కి అంటే నీడ్స్‌ని బట్టి అన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా కొన్ని సార్లు కస్టమైజేషన్ చేస్తారండి. ఏంటి బ్రాస్లెట్స్‌ని వేసుకునే బ్రాస్లెట్స్‌కి అంటే మనీ, హెల్త్, కెరియర్ అన్నీ ఒక దాంట్లో వచ్చేలాగా కస్టమైజేషన్ చేస్తారు. కాకపోతే ఇవేంటంటే ఆర్డర్ ఇచ్చుకొని చేయించుకోవాలి మనం. వాటిని ఒకదాన్నే డైరెక్ట్ లేదు 1, 2 వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనండి? హ్మ్. ఓకే. సో, ఒకటైతే చెప్తానండి. ఇఫ్ పాసిబుల్ ఎవ్వరైనా సరే మనీ హీలింగ్ అండ్ రిలేషన్‌షిప్ హీలింగ్ కావాలి అని అనుకుంటే గనక కంపల్సరీ 21 డేస్‌లో ఉండడానికి ట్రై చేయండి. ఈసారి మీరు మేనిఫెస్టేషన్ చేయటం కాదు. నేను మీ చేత మేనిఫెస్టేషన్ చేపిస్తా. నేనే మెడిటేషన్ చేస్తా. నా క్లాసెస్‌లోనే ఇంక్లూడెడ్‌గానే మార్నింగ్ అవర్స్‌లోనే మీకు ఆ క్లాసెస్ ఎప్పుడు పెడితే ఆ అవర్స్‌లోనే నేను కంప్లీట్ చేస్తాననమాట. ఇంకా అప్ టు యూ. ఓకేనండి? చేస్తానమ్మా. ఈరోజు నైట్ లోపల అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? సో, దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థాంక్ యూ సో మచ్ అందరూ అటెండ్ అయినందుకు. ఐ స్ట్రాంగ్లీ బిలీవింగ్ దట్ మనందరిని యూనివర్స్ ఒక చోటకి ఈరోజు క్లాస్ వినేలాగా చేసింది. అలాగే యూనివర్స్ లైక్ ఆఫ్‌కోర్స్ చెప్పడం మేము చెప్పినా కూడా మీలో ఎవరి ఎనర్జీకి అవసరమో అవన్నీ చెప్పించి ఉంటుంది. మాక్సిమం యూనివర్స్ చేసే పని అదే అన్నమాట. సో, ఎవరెవరికి ఏం నీడో వాటి గురించి మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయమ్మా. దాని హెడ్డింగ్స్ లేకపోతే ఆ థంబ్‌నెయిల్‌ని బట్టి ఒక్కసారి అవి వినడానికి ట్రై చేయండి. చేసిన తర్వాత
దెన్ అప్పుడు మీరు ఆ రిచువల్స్ ని కంప్లీట్ చేయండి. ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ యూనివర్స్ అండి. అండ్ మనీ ఎనర్జీని అందరూ ప్లీజ్ దయచేసి ఫ్రమ్ టుడే, ఇక మళ్ళీ నెక్స్ట్ రేపు ఎల్లుండే కూడా నేను చెప్పను. ఈ రోజు నుంచే పెంచుకుంటూ దాని గురించి ఆలోచించినప్పుడు మనీ తీసుకొని హోపోనోపోనో చేయటము అండ్ ఎవ్రీథింగ్ కూడా కంపల్సరీ మీరు చేస్తూనే ఉండాలండి. ఓకే. ఇంకా మెసేజ్ మార్నింగ్ టైం చిల్డ్రన్ కి స్కూల్ టైం అన్నిటిని కూడా రికార్డ్ అయితే నేను ఇస్తానండి. ప్రతి క్లాస్ కి రికార్డ్స్ ఉంటాయి. రికార్డ్స్ ఆటోమేటిక్ గా మార్నింగ్ క్లాస్ అయితే నైట్ కల్లా వచ్చేస్తది మళ్ళీ తిరిగి. అట్లీస్ట్ మీరు మార్నింగ్ మిస్ అయితే అదే పెట్టుకొని నైట్ అయినా సరే విత్ మై గైడెన్స్ మీరు కంప్లీట్ చేయొచ్చు. అది అన్నమాట. ఓకేనండి. యెస్ అండి. గోల్డ్ బ్రాస్లెట్ ఇస్ పైరెట్ అంటారు దాన్ని. గోల్డ్ కాదది. పైరెట్ అంటారు దాన్ని. దాన్ని మీరు అవునండి. లెఫ్ట్ హ్యాండ్‌కి ఏసుకోవాలి. మనీ కావాలి కదా మీకు. రిసీవింగ్ మోడ్‌లో ఉండాలి మనీ ఎప్పుడు కూడా. వేసుకోవాలన్నమాట. ఓకేనండి. ఇప్పుడు రోజ్ క్వార్ట్స్ అట్లననుకో రైట్ హ్యాండ్ గ్యాస్. ఎందుకంటే మనం లవ్ ఇస్తున్నాం. ఇస్తేనే వస్తది లవ్వు. గుర్తుపెట్టుకోండి. మనీని మాత్రం అలా కాదు. ఎక్కడి నుంచైనా మన దగ్గరికే వచ్చేయాలని కోరుకుంటాం. ఓకే. అట్లా చిన్న చిన్న రూల్స్ ఉంటాయి. అవి పాటిస్తే సరిపోతుంది. ఓకే. టేక్ కేర్ ఎవరీవన్. హావ్ ఏ గ్రేట్ లైక్ అమావాస్య అండ్ న్యూ మూన్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ రిచువల్స్ అండి. థాంక్ యూ. టేక్ కేర్. బై బై. గుడ్ నైట్.